ఎస్. ఈ పర్సన్ గురించి చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే పరిచయం అక్కర్లేదు. అందరికీ సుపరిచితుడే. కాంగ్రెస్ పార్టీ కోసము నిజంగా పనిచేసిన వాళ్ళలో ఫ్రంట్ ఆఫ్ ది లైన్‌లో తన వ్యయ ప్రయాసలు కోర్చి తన గలం విప్పిన వ్యక్తి. కానీ మరి ఈ రోజు ఎందుకు ఒక అడ్వైజ్ ఒక అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడు? ఏంటి ప్రాబ్లమ్? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమా? లేదంటే రేవంత్ రెడ్డి ఎవరి సలహాలు తీసుకోకపోవడమా? అసలు ఏంటి అనే విషయాల్ని మనం ఎందుకు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎవరో కాదండి మనతో ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. యాహ్! ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను. టైం దేనికైనా ఒక టైం రావాలంటారు. నాకు మీతో కలవడం ఇప్పుడు టైం వచ్చింది. బైబిలికల్ స్టేట్మెంట్ ఒకటి ఏముంటుందంటే బైబిల్లో there is a time for sowing, there is a time for reaping the harvest అంటారు. విత్తనం నాటడానికి సమయం ఉంటుంది, హార్వెస్ట్ చేయడానికి సమయం ఉంటుంది. యు కెనాట్ కండెన్స్ ఐదర్ ఆఫ్ దెమ్ అని. ఎప్పుడు నాటాలో గప్పుడే నాటాలి. కరెక్టే. సో టైమ్ ఇస్ డిసైడెడ్. yes. ఎనీవే ఇట్స్ a nice meeting. yeah, thank you సార్. ఏంటి ఫస్ట్ ఓంచేసారి ఎందుకంటే మీ గురించి ఒకసారి అది కూడా మొదలు నాకు కావాలి. మీరు చాలా మీ వాయిస్ బాగా వినిపించారు. నిజంగా చెప్పాలంటే ప్రభావితం అంటే మన తెలంగాణలో ఈరోజు 1.8% ఓటు తేడా ఉందంటే దాంట్లో ఆ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మీరు ఒకరు ఉన్నారు. ఏమైంది అసలు అంత ఇదిగా మాట్లాడి ఆ గాంధీ భవన్కి వెళ్ళి గాంధీ భవన్ బయట నిల్చొని మాట్లాడి మీ వంతుగా అంత ప్రయత్నం చేసినారు ఎందుకు? కనీసం మీరు మీ దోవలో చాలా మంది ఉన్నారు. ఈరోజు ఏంటి కనీసం మిమ్మల్ని ఏ రోజన్నా పలకరించలేదా? కనీసం కన్సిడర్ చేయలేదా? అట్లీస్ట్ మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు కూడా బాగా ఉపయోగపడతాయి అందరు అనుకున్నారు. సరే మీరు పదవులు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కానీ ఒక సముచిత స్థానంలో ఉంటారు కొంతమంది అనుకున్నారు. కానీ ఎవ్వరు కూడా ఆ స్థానంలో లేరు. కారణం ఏమై ఉంటుంది అంటారు? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ ది ఐడియా ఆఫ్ జాయినింగ్ కాంగ్రెస్ నాట్ విత్ ఎన్ మోటివ్. ఫండమెంటల్ అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏమి అంటే ఇక్కడ చేరడము, కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఢిల్లీలో చేరడం అనేవి రెండు. ఐ కమ్ ఫ్రమ్ ఎ లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ అండ్ యూనివర్సిటీ డేస్ ఎట్సెట్రా. ఒక సహజంగా ఒక దళిత్ కాన్సెప్ట్ అనే దానికి అట్రాక్ట్ అయిన వ్యక్తిని. నేను పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళే లెఫ్టిస్ట్లే. సో మల్లికార్జున్ ఖర్గే గారు ఒక మహాసముద్రం లాంటి పార్టీకి ఒక అధ్యక్షుడై ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా నడుస్తుంది. మై జాయినింగ్ షుడ్ బి విత్ హిమ్ అని నేను అనుకున్నాను. అనుకొని మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే నేను వెన్ ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ డీలింగ్ విత్ 2 డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అండ్ పోలీస్. అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కేసులలో ఆనాడు ప్రభుత్వం తరఫున నేనే ఆర్గ్యూ చేసిన. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైతే మధ్యరాత్రి అరెస్ట్ చేసినారో మిగతా అన్ని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఒక హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినారు రేవంత్ రెడ్డి గారిని విడుదల చేయాలని. అది ఆర్గ్యుమెంట్కు అప్పటి సెకండ్ జడ్జి జస్టిస్ కొడంగల్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అండ్ ఇంకొక బెంచ్ జడ్జి దగ్గర ఆ మ్యాటర్ హియరింగ్కి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి తరఫున ఆర్గ్యూ చేసే వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఒక పెద్ద పులని, దాన్ని బయటకు విడిస్తే పెద్ద పరిస్థితి కాలుస్తుందని అదని ఇదని చాలా గొప్పగా హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్లలో ఆయన గురించి చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళు అప్పటి సెకండ్ జడ్జ్ ఈ ఆస్మి దే సే దట్ దెర్ ఇస్ థ్రెట్ టు హిజ్ లైఫ్, వాట్ యు సే అని. అంటే నేనేమన్నాను, నో ఇన్ ఆర్ స్టేట్ మై లార్డ్ ది బుల్లెట్ ఈస్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్, నోబడీ వుడ్ లైక్ టు వేస్ట్ ఎ బుల్లెట్ ఆన్ హిమ్, there is no such great requirement as such, because he has made a statement that they are going to disturb the public meeting of Honorable Chief Minister. We have to take him preventively under our custody. We are going to release him the moment the public meeting is over. ఆనాడు కేసీఆర్ గారు అక్కడ వికారాబాద్లో మీటింగ్, కొడంగల్లో మీటింగ్ అయితే ఆ జడ్జి ఏమన్నారంటే కాల్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అన్నాడు. అంటే నేను ఐఎమ్ సారీ, ఐ కాంట్ కాల్ హిమ్ లైక్ దట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈజ్ నాట్ అ పోలీస్ కానిస్టేబుల్ టు బి కాల్డ్ లైక్ దిస్. యూ హావ్ టు హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ పొజిషన్ ఆల్సో. His services are under the control of the Election Commission of India. At the moment, he is the chief person looking after the law and order. We cannot call him like that అన్నాడు. అన్న తర్వాత దెన్ స్పీక్ టు ది ఎస్పీ అన్నారు, అన్నపూర్ణ అని అప్పుడు మా ఎస్పీ గారు. I said no, I can't speak to her also. She is just in charge of the issue. At this juncture, I cannot disturb her. అంత ఆయన జడ్జి ఏమన్నారు, I think they won't lift your phone అన్నాడు.
అది కొద్దిగా ఇట్ ప్రిక్డ్ మై ఈగో. I told him right from the constable level to directly to the Director General of Police. Everybody will lift my phone. There is no doubt about that part of it. But then for myself, I do not feel that this is the right time to disturb the DGP or the SP. Another తర్వాత you don't have the bent of mind, you call the Advocate General అన్నాడు. సరే అని చెప్పేసి ఓకే రైట్ అని మళ్ళీ 2:30కి ఆ కేసు వినడానికని వచ్చింది. ఈలోగా డీజీ గారు పిలుస్తానని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు ఎష్యూరెన్స్ ఇచ్చి డీజీ గారిని పిలిచినారు. పిలిచిన తర్వాత కూడా డీజీ ఆ సబ్జెక్టు కొత్త, అప్పటిదప్పుడు ఏజీ గారికి మాత్రం ఏమర్థం అవుతుంది. సో మళ్ళీ అల్టిమేట్లీ ఆయనను పక్కకు పెట్టి మళ్ళీ నేనే ఆ కేసు ఆర్గ్యుమెంట్ అనేది చేయడం జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ సందర్భంలో ఎట్లుంటుందంటే లీగల్గా ఆర్గ్యూ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి మన మీద బాణాలు వేస్తుంటే మనం అంతే పవర్ఫుల్ బాణాలు వేస్తాం. దే ఆర్ నాట్ అవర్ వ్యూస్, దే ఆర్ ది వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై అవర్ క్లయింట్. No advocate will have a personal ideology as such. He will only argue what has been briefed to him, what is he supposed to. సో ఆ ఆర్గ్యుమెంట్ సందర్భంలో కొన్ని మాటల దొరలిన మాట వాస్తవం. అదే కాకుండా మిగతా 2-3 కేసులలో కూడా ఈ ఓటుకు నోటు కేసులు ఇట్లాంటి కేసులు నేను డీల్ చేసిన. సో సంహౌ అక్కడ అంటే ఆయన తరఫున ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాళ్ళకి నాకు ప్రొఫెషనల్ రైవలరీ ఎప్పటి నుంచో ఉంది, అది మొదటి నుంచి ఉందన్నమాట. దట్ కైండ్ ఆఫ్ అ థింగ్ has somehow gone into the mind of Revanth Reddy. That's what I personally feel. నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే అతను నన్ను చూసినప్పుడు అంటే ఢిల్లీలో ముఖం చిట్లించుకున్నాడో ఆనాడే నాకు అర్థమైంది అంటే అయ్యో నేను పొరపాటు చేశానా ఏమి అనే ఫీలింగ్ నాకు వచ్చింది. తర్వాత నేను రెండోసారి ఆయన కలిసింది ముఖ్యమంత్రి అయిన తర్వాత GOMS నెంబర్ 46 వాళ్ళ విషయంలో కూడా కలిసినాను. ఒక 15 to 15 minutes అట్లా. He gave me a patient hearing. He heard me. I felt that definitely once the Honorable Chief Minister is aware of the issue, ఆయన మాట్లాడేటప్పుడు కూడా నాకు రవ్వంత కూడా అనుమానం జరగనీయలేదు. అంటే that he is inclined to do something అన్న ఇంప్రెషన్ ఇచ్చినాడు. But from the second day onwards, he was rather doing things which are against what I advised him. అది నాకు బాధ కలిగించింది అన్నమాట. దాని తర్వాత నాకు అనిపించింది ఇట్స్ నాట్ వర్త్ ది సాల్ట్. Nobody need to compromise on self-respect and go begging. And చేయకపోతే it's all right. That is his idea. He is the chief minister. He will decide అని అనుకున్నాను. అంటే ఆ రోజు ఎప్పుడైతే చెప్పేటప్పుడు మాత్రం నేను చెప్పినాను GOMS నెంబర్ 46 వల్ల రూరల్ విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు మూల ఉద్దేశం GOMS నెంబర్ 46ది రూరల్ క్యాండిడేట్స్ కి బెనిఫిట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో పెట్టినాము. అర్బన్ వాళ్ళకి ఎట్లాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి రిక్రూట్మెంట్ దొరుకుతుంది, రూరల్ వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ అనేది రాసినారు. కానీ బట్ ద రిజల్ట్స్ ఆర్ షోయింగ్ ది అదర్ వే. ఇట్ ఈస్ ది రూరల్ పీపుల్ హూ గాట్ మోర్ మార్క్స్, బెటర్ మార్క్స్ దెన్ ది అర్బన్ పీపుల్. తర్వాత ఎవరైతే సెలక్షన్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్, హైదరాబాద్ జంట నగరాలలో రాచకొండ ఏరియాలో ఉన్న వాళ్ళంతా 70% మంది సెటిలర్స్. వాళ్ళు 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికేట్ తీసుకురమ్మంటే ప్రైవేట్ స్కూళ్ళలోంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చేసేసి దే బికమ్ లోకల్స్ అండ్ దే డిఫీటెడ్ అవర్ ఓన్ పీపుల్. సో బీయింగ్ ఏ కట్టడి తెలంగాణ వాదిని, నేను తెలంగాణ కోసమని పూర్తిగా కొట్లాడిన వ్యక్తిని. అసలు కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టక ముందు అప్పటి నుంచి మేము ఇందిరారెడ్డి అనుచరులుగా పనిచేసిన వ్యక్తులం. సో అది చాలా బాధాకరంగా అనిపించింది. అరే ఈ సెటిలర్స్ కోసమని తెలంగాణ ఇంట్రెస్ట్లని సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు అని చాలా పట్టుదలతో కొట్లాడుతున్న వ్యక్తి. అట్లా కొంత బాధ కలిగించింది. ఇప్పుడు ఏంది 46 జీవో పొజిషన్ ఏంది, వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఎక్కడమ్మా అసలు ఆ కేసు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. ఆ రోజు వీళ్ళు ఒక హామీ ఇచ్చారు కదా, అంటే అందరు ఇచ్చినారు. ఈవెన్ గారు మన శ్రీధర్ బాబు ఇచ్చినాడు, బట్టి విక్రమార్క చెప్పినారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినాడు GOMS నెంబర్ 46 వల్ల రూరల్ పీపుల్ కి అన్యాయం జరుగుతుందని. మరి తీరా చూస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చేయలేదు. అక్కడికి ఒక 3-4 ఎమ్మెల్యేలు నల్గొండ వాళ్ళు వచ్చి సీఎం ను కలిసి చెప్పినారు ఏదో సొల్యూషన్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఊగిసలాడుతున్నట్టే ఇంకా ఒక విధంగా. ఐ డోంట్ థింక్ ది గవర్నమెంట్ హ్యాస్ ఎనీ బెంట్ ఆఫ్ మైండ్. అది వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందని నాకైతే అనిపించలేదు. ఎందుకంటే అక్కడ కొంతమంది ఆఫీసర్స్ దే ఆర్ ఏబుల్ టు ప్రివేల్ ఆన్ ది చీఫ్ మినిస్టర్. కానీ ఓకే అండి శరత్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ లో లేనప్పుడేమో సమస్యల్ని బట్టి ఏ ప్రభుత్వం అయినా కానీ గవర్నమెంట్ లో లేనప్పుడేమో మేము పట్టించుకుంటాము, అంటే మీన్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంకి వచ్చిన తర్వాత దాన్ని మనము పట్టించుకోము అని అంటే ఇక్కడ పాపం నమ్మిన ప్రజలే కదా ఆగమయ్యేది. అసలు
ఎట్లయిందంటే ప్రజాసేవ అనేది ఈరోజు ఒక నటనలాగా తయారైందమ్మా. చిత్తశుద్ధి అనేది ఒకటి హృదయాంతరాలలో ఉండాలి. ప్రేమ అభిమానాలు అనేది మనసులో ఉంటాయి. ఇవి బాహ్యంగా నటిస్తే కాదు. చక్కని పదజాలం వాడితే వాడు పండితుడు అనుకుంటే చాలా పొరపాటు. మంచి వ్యక్తి వేరు, పండితుడు వేరు. పదజాలం మీద ప్రొఫెషన్స్ ఉన్న వ్యక్తి మంచి పదజాలం వాడతాడు కావచ్చు. శాసనసభ వేదిక మీద ప్రతిపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యం మనాలంటే ప్రతిపక్షాలు మనాలా, గట్టి ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. కేసీఆర్ గారు సభకు రావాలి, వచ్చి అన్ని విషయాలు వాళ్ళ సలహాలు ఇవ్వాలి. అవసరమైతే ఈ డిస్కషన్ అయినా నేను ఆపి వారి రాక కోసం వెయిట్ చేస్తా. ఇదంతా ఉత్త పెదవితుడుపు మాటలు. ఈ మాటలలో సత్యం లేదు. ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీని చీల్చడానికి ఇంత కృషి చేయాలా? చెప్పండి ప్లీజ్, నేను అడుగుతున్నాను. డెమోక్రసీ వుడ్ సర్వైవ్ when there is a strong opposition. అదే జరిగింది. ఈ రోజు మళ్ళీ చూసుకుంటే కూడా ఆల్రెడీ ఇంకొక పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియక ఏం లేదు. మేనిఫెస్టో మనం ఏం పెట్టిండు ఒక క్లాజ్ లో? అమ్మా చూడండి, నా దగ్గర మేనిఫెస్టో దాంట్లో ఉంది కదా, 10వ షెడ్యూల్ ని సవరించి మేము దానికి మీరు చెప్పండి. మీరు చెప్తే ఇంకా నాకంటే కూడా మీరు చెప్తే దానికి బాగా అథెంటిసిటీ ఉంటది. తెలిసి ఎట్లా మాట్లాడుతున్నారు? డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక చాప్టర్. ఈ చాప్టర్ లో 13th పాయింట్ ఏముంది అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో, ఇది April 5th నాడు రిలీజ్ చేసినారు ఢిల్లీలో, 6th నాడు ఇక్కడ తుక్కుగూడ మీటింగ్ లో ఇక్కడ పెట్టినారు. ఇందులో ఏం రాసినారు 13 పాయింట్లు అంటే, వి ప్రామిస్ టు అమెండ్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ leaving the original party on which the MLA or MP was elected as an automatic disqualification of the membership in the assembly or parliament అన్నారు. ఒక పక్క కేంద్ర పార్టీ ఈ రకమైనటువంటి పొందుపాటు చేసి, చిన్న డౌట్ అంటే కేంద్రానికి ఒక మేనిఫెస్టో, స్టేట్ కి ఒక మేనిఫెస్టో, అదే మాకు అర్థం కాని ప్రశ్న. అక్కడే అదే నేను దాన్ని వ్యతిరేకించిన. మీరు గమనించారో లేదో, రైట్ ఫ్రమ్ ది ఎర్లీ డేస్ నాకు అసలు డిఫెక్షన్స్ అనేది ఒక రాజకీయ వ్యభిచారం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఒక పార్టీ నిన్ను తీర్చిదిద్దుతుంది, ఆ పార్టీతో నువ్వు ప్రయాణిస్తావు, ఆ పార్టీ ద్వారా లాభం పొందుతావు, నువ్వు పో, అభ్యంతరం లేదు. ఇప్పుడు కిరాయి వాడు వెళ్ళిపోయేటప్పుడు వాడి సామాను వాడు తీసుకుపోతే అర్థం ఉంది, కానీ ఇంటి వాడి ఓనర్వి ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు పీక్కొని పోతాడా? ఇది ఆ టైపు. ఇది కిరాయి వాడు ఖాళీ చేసే ముందు ఓనర్ యొక్క ఆస్తులన్నీ గుంజుకొని పోయినప్పటి నుంచి ఆ రోజు యాక్చువల్ గా ఏమైందో మీకు తెలిసి, తుక్కుగూడలోనైతే బ్రేకింగ్ ఎంతసేపు నడిపారంటే, ఇగో ఇంతమంది బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, లేకపోతే ఇంత ఒక దిక్కేమైన మేనిఫెస్టోలో పాయింట్ పెట్టిండు. మరి ఏం జరిగిందో మొత్తానికి గంపగుత్తగా జాయిన్ అవుతున్నారు. తర్వాత మధ్యాహ్నం నుంచి అందరు నోట్లకెళ్ళి స్తబ్ద అయిపోయినారు. అది కాదండి, ఊహాజనితమైన సమస్యను సృష్టించి వాడన్నాడు వీడన్నాడు పార్టీ కూలిపోతుంది, చీలిపోతుంది, లేదా ప్రభుత్వం కూలిపోతుంది అన్న మాట, ఇది కేవలము ఒక అవకాశవాదపు రాజకీయమే. వాడంటే కూలిపోదు, వీడంటే కూలిపోదు. ఒక స్ట్రాటజిక్ గా కేసీఆర్ రేవంత్ రెడ్డి యొక్క అటెన్షన్ ని ఒక నాన్ ఇష్యూ వైపు డైవర్ట్ చేసినాడు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించలేకపోయినాడు. అసలు వాట్ ఈస్ ది మెయిన్ టార్గెట్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్? ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం, ప్రజలకు దగ్గర అవ్వడం, ప్రజల యొక్క మన్ననల్ని చూరగొనడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇచ్చిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా వార్తలు ఒకటి రాయించారు. నాకైతే ఎంత కామెడీగా అనిపించింది తెలుసా అండి. ఫ్రీ బస్సు వల్ల ప్రతి ఒక్క మహిళకి 3 నుంచి 5,000 ఆమ్దాని పెరిగిందంట. దాన్ని వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారంట. మీరు మెయిన్ ఇవ్వాల్సిన 2,500 రూపాయలు మహిళలకి పక్కన పెట్టేసి, లేదంటే అదే బెనిఫిట్ అయిన మేజర్ స్కీమ్స్ అవి వాటిని పక్కన పెట్టి ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఉపయోగం కలుగుతుందన్న వార్త వచ్చింది. ఈరోజు వీళ్ళు సర్వే చేసిరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. క్వశ్చన్ చెప్పనమ్మా, ఇవాళ పత్రికలు కూడా రాజకీయ పార్టీల కంట్రోల్లో ఉన్నాయి. పత్రికలలో కరెక్ట్ విషయం వస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్ని పత్రికలు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని పత్రికలు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఛానళ్లు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఛానళ్లు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కొన్ని యూట్యూబర్స్ పెట్టినారు, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినారు. సో ఇప్పుడు హ్యాబిట్స్ లో బస్సు కింద పిల్లి చచ్చిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ పడి చచ్చిపోయింది అనుకో, మనం 4 పత్రికలు చదివితే ఒకడేమో పిల్లి లాంటి ఒక జంతువు చచ్చిపోయింది అంటాడు, ఒకడేమో కుక్క పిల్ల చచ్చిపోయింది. ఇట్లా మనం ఒక 5-6 పత్రికలు చదివితే బస్సు కింద పడ్డది పిల్లే అని నిర్ధారించుకునే స్థాయికి జర్నలిజం యొక్క స్టాండర్డ్ పడిపోయింది. ఇవి పక్కన పెట్టినా కూడా నిజంగానే ఇప్పుడు రేవంత్ మీరు చెప్పిన వార్త ఎట్లాంటి మౌత్ పీస్ లో వచ్చిందమ్మా? ఒకసారి ఆలోచించండి, ఎట్లా సేవ్ అవుతుంది? ఈనాడు మహిళలు నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బస్సులలో ప్రయాణిస్తున్నారా? మన అంతరాత్మ ప్రబోధం ఇట్లా గుండె చేసుకొని చెప్పమానండి. ఎట్లా మాట్లాడుతుంది సార్, ఎంత నాస్టిగా కామెంట్ చేస్తుంది సార్.
టు టెస్ట్ వెదర్ దిస్ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్ రియల్లీ అప్ టు ది డిగ్నిటీ అండ్ డెకోరమ్ ఆఫ్ ఉమెన్ అని ఐ ట్రావెల్డ్. అక్కడ ఏం అంటే వాళ్ళు మీరేం పైసలు కట్టలేదు, ఏం కట్టలేదు, మీరే అన్ని సీట్లలో కూర్చుంటే ఎట్లా, లేండి అంటున్నారు. అంటే ఈ రకంగా వ్యక్తులను అవమానపరిచేటువంటి పద్ధతిలో ప్రయాణం సాగుతున్నప్పుడు మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను. చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పినారు కదా, మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతుల దగ్గరికి వస్తే ఎందుకు ఇంత దారుణంగా ఉంటుంది? చిత్తశుద్ధిగా అసలు ఈ మేనిఫెస్టో అనేది ఇట్ ఈస్ లైక్ ఎ బైబుల్ టు us. We are bound to implement it డే బై డే. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇది వాళ్ళందరూ కూర్చొని పెద్దలు కూర్చొని, ఆ రోజు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, వాళ్ళ కోర్ కమిటీ అంతా కూర్చొని విశ్లేషణ చేసి ఆ పాయింట్లు పెట్టారు. ఆ పాయింట్లు బాగా ఇది పొందుపరిచారు. మరి ఈడ వాళ్ళకు కూడా తెలుసు కదా, మళ్ళీ ఇంకా ఆడొకరు ఈడొకరు. ఒక భయానకమైన వాతావరణం అక్కడ కాంగ్రెస్ హైకమాండ్కి ఏం చెప్తున్నారంటే, అసలు బీఆర్ఎస్ ని కనుక మనం విచ్చితి చేయకపోతే, బీఆర్ఎస్ ను నామరూపాలు చేయలేకపోతే రేపు ఇమినెంట్ గా మన ప్రభుత్వం కూలిపోద్దని ఒక చెత్త వాదన ఒకటి తీసుకొచ్చి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా తప్పుతో పట్టించేసేసి ఇక్కడ పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ కి ఆర్చర్ రైవల్ ఎవరండి? కమ్యూనల్ ఫోర్సెస్ హెడెడ్ బై ది బీజేపీ. అదే కదా, ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అదే కదా, దట్ ఇస్ వేర్ నాకు ఒకటి అనిపిస్తుందండి, అనుకోండి, నేను ఏడికి పోయినా కూడా, బీజేపీకి పోయినా కూడా నేనే ఉంటా కాబట్టి ఆయన అనుకుంటున్నట్టుంది. నాకు పెద్ద ప్రమాదం బీఆర్ఎస్ నుంచే ఉంది, నాకు బీజేపీ నుంచి ప్రమాదం లేదేమోనని మేబీ మరి ఈ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో అని ఒక అంటే విధానం చూస్తుంటే అనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ వ్యూ ఆఫ్ థింగ్స్. నేను అట్లాంటి ఐ కెనాట్ సబ్స్క్రైబ్ టు సచ్ ఎ వ్యూ. కాకపోతే ఒకటి మాత్రం ఉంది, అంటే ఈ నడవడికను గమనిస్తే వెదర్ ది గవర్నమెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ప్రో బీజేపీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకు అంటే ఇద్దరు శత్రువులు మనకి ఆర్చరైవల్ ఎవరు? బీజేపీ. వీళ్ళ వల్ల దేశంలో రాష్ట్రంలో సర్వనాశనానికి దారితీస్తుంది. కమ్యూనల్ లైన్స్ లో ప్రజలను చెడగొడుతున్నారు. తర్వాత ఈ ఫిరాయింపులను ప్రోత్సహించి ఈడీని సిబిఐని వాడుకొని అన్ని పార్టీల విచ్చితికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలను సర్వనాశనం చేస్తున్నారు. దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ కి ఎక్కువ నష్టం జరిగింది బీజేపీ వల్ల. మా కర్ణాటకలో మేము ప్రభుత్వం కోల్పోయినాం, మధ్యప్రదేశ్లో కోల్పోయినాం, గోవాలో కోల్పోయినాం, అస్సాంలో కోల్పోయినాం. ఇట్లా రకరకాలుగా ఎనలేని సేవ చేసినటువంటి పార్టీ నాయకులను, సీనియర్లను ఈడీ సిబిఐ ద్వారా బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళకు పదవులు అంటగట్టి ఉంటారు. లేటెస్ట్ ఈవెంట్ ఈజ్ అశోక్ చవాన్. అశోక్ చవాన్ అయితే ఓపెన్ గా సోనియా గాంధీ గారికి ఫోన్ చేశాడని రాహుల్ గాంధీ గారే చెప్పినారు. ఏమని? మహారాష్ట్రలో ఒక ప్రముఖ నాయకుడు మా మమ్మీకి ఫోన్ చేసేసి, మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ నేను నరాల్లో కాంగ్రెస్ నాయకుడిని, నేను కాంగ్రెస్ భావజాలాన్ని, కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని విడలేను, కానీ నేను వీళ్ళని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నాకు లేవు, ఈ ఈడీని సిబిఐని, కాబట్టి నేను పోతున్నా, నన్ను క్షమించు అన్నాడు. అంటే ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకి, అమ్మ నన్ను క్షమించండి, నేను పొరపాటు చేస్తున్నా, నేను ఇంకా ఈ జీవితం సాగించలేను అని మా బాబు మెసేజ్ పెట్టి చచ్చిపోయినట్టే అయింది కదా. ఇది ఈ రకంగానే జరుగుతుంది కదా. ఇది ఎట్లా? ఇట్లా చేసిన పార్టీ పట్లనేమో హార్ష్ గా ఉండడు. ఇక్కడ గ్రహించలేదా? ఈ పాయింట్ ని ఇక్కడ గ్రహిస్తలేరా? మరి అట్లా కాదు, అసలు ఇదంతా బుల్డోజింగ్ ఉంది. వేర్ ఇస్ దేర్ ఎనీ డిస్కషన్, డిబేట్ ఆర్ ఎనీ సచ్ థింగ్? అన్ని ఏకపక్షమే, రైట్ ఫ్రమ్ ప్యూన్ టు ప్రిన్సిపాల్. ఒకే వ్యక్తి వన్ మ్యాన్ షో అయినప్పుడు ఇట్లా జరుగుతుంది. వేర్ ఇస్ ఎ డెమోక్రటిక్ డిబేట్? ఈ ఇన్సెక్యూర్ అనుకోవాలా, లేకపోతే ఇది ఒక లాజిక్ అనుకోవాలా? పదే ప్రతి మీటింగ్ లో ఆయన నన్ను పడగొట్టడానికి, నన్ను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా వెనక భారీ కుట్ర జరుగుతుందో, లేకపోతే నా వెనక ఏమో జరుగుతున్నాయి అంటే మరి ఇది బీజేపీ ఆబ్వియస్లీగా వచ్చేది బీఆర్ఎస్. ఏంటి అసలు నిజంగా ఏమైనా జరుగుతుందా? కేవలం లాజిక్ కోసం మాట్లాడుతున్నాడు. నోబడీ ఈజ్ వరీడ్, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాప్లింగ్ దిస్ గవర్నమెంట్. నేను రాజకీయాలని దగ్గరగా యాజ్ ఎ జర్నలిస్ట్ గా గమనిస్తున్నాను. తర్వాత నేను రాజకీయమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. రాజకీయాలు మాకు చిన్నప్పుడు ఉగ్గుపాలతోని వచ్చినట్టుగా రాజకీయాలు వచ్చినాయి. ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లో 3 నెలల్లో ఒక ప్రతిపక్షం ప్రభుత్వ పక్షాన్ని కూలగట్టిన సందర్భం లేదు, ఎక్సెప్ట్ వాజ్పేయి లూజింగ్ హిస్ గవర్నమెంట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెజారిటీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. అంతే తప్ప ఒక రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం వైపు పోరమ్మా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీ వైపు పోతారు. పవర్ ఈజ్ ఎ మ్యాగ్నెట్, పవర్ వైపు వస్తారు. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి పోయినారు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చినారా?
మనం అన్న మాట ఏంది, సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు, బీఆర్ఎస్ కొన్నది, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలా అన్నారు. వాళ్ళు పార్టీలు ఎట్లా మారుస్తారన్నారు. భవిష్యత్తులో పార్టీలు మార్చేటువంటి వాళ్ళకి ఏ ప్రాధాన్యత ఇయ్య అన్నారా లేదా, అన్నాడా, లేకపోతే వేరే ఇంకేమన్నా కొత్త పరిభాష? అవసరమైతే రాజ్యాంగంలో సవరణ చేసి ఉరి తీసే చట్టం కూడా రావాలి అన్నాడు. అసలు ఉరి తీయాలన్నాడు. అంతేకాదు స్పీకర్ ను బెదిరించినాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అన్నాడు, నువ్వు మిస్ఇంటర్ప్రిట్ చేసినావు 10th షెడ్యూల్ ని, నువ్వు రాంగ్ గా వాళ్ళని ఒక చీలిక వర్గంగా రికగ్నైజ్ చేసినావు అని ఆర్గ్యుమెంట్ చేసినాడు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర క్రైసిస్ లో వాట్ వాజ్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఆల్ ది కాంగ్రెస్ లీడర్స్? చిదంబరం గారు ఏం ఆర్గ్యూ చేసినారు, కపిల్ సిబ్బల్ ఏం ఆర్గ్యూ చేసినాడు, మహారాష్ట్ర చీలిక చాలా అనైతికము, అట్లెట్లా తయారవుతుంది, లెజిస్లేచర్ పార్టీ హౌ కెన్ ఇట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ స్ప్లింటర్ గ్రూప్ ఆఫ్ ది పార్టీ అని. లెజిస్లేచర్ పార్టీ ఈజ్ అన్ ఆక్సిలరీ గ్రూప్, మెయిన్ పార్టీ ఈజ్ మెయిన్ పార్టీ, విప్స్ ఆర్ అపాయింటెడ్ బై ది మెయిన్ పార్టీ. దట్ ఈస్ వాట్ మహారాష్ట్ర క్రైసిస్ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ రోజు ఒక్కొక్కళ్ళను చేల్చుకోవడం, ఇది వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ సగాసిటీ ఈజ్ ఇట్? ఇదేమైనా అర్థం ఉందా అమ్మా? వాళ్ళ చెత్త మన ఇంట్లో బంగారం అవుద్దా? చెప్పండి. అంటే మీన్స్ ఎందుకు లాజిక్ ఏమన్నా అంటే నేను బతకడం కోసం ఏదో ఒకటి పని కోసం స్క్రాప్ అయినా ఓకే నాకు అంటే ఈజ్ ఇట్ ఎనిమల్ ఎగ్జిస్టెన్స్? అనైతికంగా ప్రభుత్వాన్ని కొనసాగించే కంటే నైతికంగా ప్రభుత్వాన్ని వదిలెట్టడం ద్వారా మళ్ళీ పవర్లోకి వస్తారు. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని అనైతికంగా జయలలిత ప్రోద్బలంతో కూలగొడితే వాజ్పేయి గారు ఏమన్నారు? జో తరీఖా ఆప్ అప్నారే ఏ బహుత్ గలత్ హై అన్నాడు. బట్ ఎనీవే you will reap the harvest of what you are doing. Toppling of the government is not in keeping with the democratic ethos అన్నాడు. జరిగిందా? సర్వనాశనమైంది కాంగ్రెస్. బీజేపీ పవర్లోకి వచ్చిందా 2014 నుంచి? ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ని వక్కలు తుక్కలు చేసినారు, పీసెస్ గా విడగొట్టినారు. దీనికి అంతకు కారణం ఏంది? ఓన్లీ డిఫెక్షన్సే కదా, వేరే ఏమైనా ఉందా? లాలూచి చూపెట్టి కాంగ్రెస్ సభ్యులను వాళ్ళ పార్టీలో చేర్చుకొని నాశనం చేసిందా? ఏది కేంద్రంలో తప్పో అది రాష్ట్రంలో ఎట్లా మెరుగైన విధానం చెప్పండి ఒక మాట. రాహుల్ గాంధీ గారు చెప్తారు, ప్రియాంక గాంధీ గారు చెప్తారు, మొన్న మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పినారు, మొత్తం దేశంలో కూడా 400 మంది 11 ఎమ్మెల్యేలను బీజేపీ తన ఫోల్డ్లో చేర్చుకుంది. తద్వారా ఈ ఏదైతే ఒక లాఫ్టీ ఆబ్జెక్ట్తో మేము 10th షెడ్యూల్ను తయారు చేసినామో అండర్ ది స్టీవార్డ్షిప్ ఆఫ్ లేట్ రాజీవ్ గాంధీ, దానికి తూట్లు పొడిచారు. ఈ డిఫెక్షన్ లాను మేము అమెండ్ చేయబోతున్నాము, రాజకీయమైనటువంటి ఈ రకమైన వ్యభిచారాన్ని మేము కొనసాగనీయము, భవిష్యత్తులో మా పార్టీ అంటే అధికారంలోకి వస్తే ఆటోమేటిక్గా పార్టీ మారిన మరుక్షణమే ఆ వ్యక్తి తన సభ్యత్వాన్ని కోల్పోయేలాగా రాజ్యాంగ సవరణ చేస్తామని దేశ ప్రజలందరికీ దేశ రాజధాని నుంచి ప్రామిస్ చేసి రాష్ట్రాలకు వచ్చేటప్పటికి మనం ఈ పనులు చేస్తే దీన్ని ఎవరు ఏ సహజంగా కాంగ్రెస్ వాది ఇష్టపడతారు చెప్పండి? ఈనాడు పార్టీలో లేదా సిమ్మరింగ్ డిస్కాంట్. నిన్న మా ఊర్లోనే చెన్నూరులో, అంటే ఎక్కడి నుంచి అయితే వివేక్ వెంకట స్వామి ఈజ్ అవర్ ఎమ్మెల్యే, నిన్న మా పార్టీ కార్యకర్తల మీటింగ్ జరిగింది అక్కడ ఒక ప్రముఖ నాయకుడి మ్యారేజ్ హాల్లో. అక్కడ కార్యకర్తలందరూ బూతులు తిట్టినారు. ఇప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకుంటే నథింగ్ డూయింగ్, అంటే మా వల్ల రాలేదా, 39,500 మెజారిటీ సాధించి ఇచ్చినాము, మాలో ఏం లోపం ఉందని కొత్త వాళ్ళని చేర్చుకున్నారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు అలవాటు పడ్డారమ్మా, బీఆర్ఎస్ వాళ్ళు అవినీతికి అక్రమాలకు అలవాటు పడ్డారు. వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి వచ్చి చేరుతున్నారా? ఇక్కడ వస్తే మళ్ళా గదే ఇసుక దందా చేయొచ్చు, మళ్ళా గదే రైస్ స్మగ్లింగ్ చేయొచ్చు, మళ్ళీ గదే భూములు కబ్జా పెట్టచ్చు. చాలా అఫెన్సెస్ లో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము. నిజమైన నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరిగితే మా అందరికి రేపు చిప్పకూడు తినాల్సి వస్తుందనే కదా వాళ్ళు వచ్చి చేరేది. చెప్పండి, దానం నాగేందర్ నిజంగా అడుగుతున్నా నేను కూడా, అంటే ఈ లాజిక్ మిస్ అవుతున్నారా? మిస్ అవ్వడం ఏం లేదమ్మా. ఇప్పుడు సీనియర్ లీడర్ ఓ బట్టికి తెలియదా, సీనియర్ లీడర్ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా, సీనియర్ లీడర్ ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదా, చాలా మంది ఉన్నారు, ఇంకా శ్రీధర్ బాబు నాయుడు. వీళ్ళందరికి ఇష్టం ఉందా, లేకపోతే ఒక ఏకపక్ష నిర్ణయంతో జరుగుతుందా, అసలు సొంత పార్టీ వాళ్ళ వల్ల ప్రాబ్లం ఉందా, నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసా, లేకపోతే ఏంది అసలు ఈ మెస్సీ వ్యవహారం ఏంటి? ఇప్పుడు మహాభారతంలో శిశుపాలుడి సంగతి మీకు తెలుసు. 100 తప్పులు అయ్యే వరకు అందరూ సమంగానే ఉంటారు. అసలు ఒక పక్క కృష్ణుడు సభలో ఉండంగా కూడా ధర్మరాజును, భీష్ముడిని, కర్ణుడిని అందరూ గొప్ప వాళ్ళ నోర్లు మోయించి శ్రీకృష్ణుడిని నానాభూతులు తిడతాడు. 100 తప్పులు కాగానే సుదర్శన చక్రం వచ్చి తడక్కని తలకాయ తీసుకొని పోయింది. ఇది మనం ఇతిహాసాల్లో చదువుకుందే కదా, మహాభారతాలు ఉన్నది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా దే మే బి వెయిటింగ్ టిల్ దిస్ మ్యాన్ కంప్లీట్స్ 100 మిస్టేక్స్.
ఆయన అది గ్రహించట్లేదు. ఈయనకు శత్రువులు ఎక్కడో లేరు, తన పక్కకే ఉంటారు, తన వాళ్ళే శత్రువులు అవుతారు. హీఈస్ డైల్యూటింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ స్పాయిలింగ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ హిస్ లీడర్షిప్ బై డూయింగ్ ఆల్ దిస్. అసలు ఎందుకండి సికింద్రాబాద్ అభ్యర్థి ఏం సభలలో ఏమంటున్నారు, మమ్మల్ని మేము ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే మా కార్యకర్తలు జెండా మోసిరు, మా కార్యకర్తలకు పదవులు దక్కాలంటే ఇప్పుడు మీకు చేవెళ్ళకు అభ్యర్థి లేరా, మీకు మెదకకు మీ పార్టీ నుంచి అభ్యర్థి లేరా, మల్కాజ్గిరి నుంచి లేరా, మీకు జెండా మోసిన వాళ్ళు లేరా, ఎందుకు మళ్ళా నువ్వు గదే మాట గానించే మళ్ళీ నేను చెత్తను తెచ్చుకుంటా అనేది? అది కాదు, ఏది బిఆర్ఎస్ నేతృత్వంలో జరిగింది దురాగతము, ఏది దౌర్జన్యము, ఏది పార్టీ ఫిరాయింపులు అనేది వ్యభిచారం అయితే, రాజకీయ వ్యభిచారం అయితే, దాన్నే నువ్వు ఒక ఐడియల్ పాత్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? అట్లీస్ట్ కేసీఆర్ కొంతమందిని చేర్చుకొని వర్టికల్గా పార్టీలో ఒక స్ప్లిట్ లాగా మార్చిదాన్ని. అఫ్కోర్స్ కేసీఆర్ దగ్గర చేరిన వాళ్ళు కూడా వాళ్ళంతా ఒకటేసారి పార్టీ బీఆర్ఎస్లో చేరలేదు, భారీగా చేరినారు. బట్ వాళ్ళందరినీ కలిపి లెజిస్లేచర్ పార్టీ చీలిపోయింది అని స్పీకర్ ద్వారా ఒక ఎట్లా చేస్తాడు? ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కదా, కొత్త తీర్పులు వచ్చింది కదా, సుప్రీం కోర్ట్ హ్యాస్ నౌ ఇంటర్ప్రిటెడ్ 10th షెడ్యూల్. వాళ్ళు ఏమంటున్నారు, స్పీకర్ కి అన్ఫెటర్డ్ రైట్స్ లేవు, స్పీకర్ హ్యాస్ టు డిస్పోజ్ ఆఫ్ an application made for disqualification of a member within a maximum period of 6 months అని. రీసెంట్ గా మహారాష్ట్ర క్రైసిస్ లోపల అక్కడ స్పీకర్ కి డైరెక్షన్ ఇచ్చినారు, యూ డిసైడ్ అబౌట్ ది స్ప్లిట్ ఇన్ శివసేన అని. చచ్చుకుంటూ స్పీకర్ డిసైడ్ చేసినాడా లేదా? ఇప్పుడు దానం నాగేందర్ మీద ఆల్రెడీ వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా కింద అప్లికేషన్ ఇచ్చినారు, ఒక పిటిషన్ ఫైల్ చేసినారు స్పీకర్ దగ్గర. స్పీకర్ ఎంతసేపు దీని మీద, హౌ లాంగ్ కెన్ హీ సిట్ ఓవర్ ఇట్? What happens to the legal acumen of the Congress party, I say? With whose direction, with whose guidance he is doing all this? This is what is the heartburn is all about. ఎవడో పోస్ట్ల కోసం అదని ఇదని ఆడే కామెంట్ పెట్టేస్తారు. ఇప్పుడు ఎట్లా అయిందంటే, వీళ్ళకు సోషల్ గ్రూప్ ఉంది, వాళ్ళ పని ఏంటంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినాం అనుకో నిష్పక్షపాతంగా, మనకు కింద కామెంట్ రూపంలో వీడికి ఏదైనా పోస్ట్ ఇస్తే వీడు సైలెంట్ అవుతాడు, వీడు పోస్ట్ కోసమే ట్రై చేస్తున్నాడు, అందుకోసం వీడికి హార్ట్ బర్న్ అని, లేకపోతే వాళ్ళకు కులతత్వం అంటగట్టడం, గోత్రాలు అంటగట్టడం, ఇవన్నీ ఎంత లుచ్చా రాజకీయాలు. దీనివల్ల నిజమని తేలదా? చెప్పండి. రాజకీయంగా డిఫెక్షన్స్, పార్టీ ఫిరాయింపులు ఒక ఐడియల్ పొలిటికల్ ఫిలాసఫీ అవుతుందా? గతంలో ఒక వ్యక్తి పార్టీ మారడం అనేది ఎంత కష్టమమ్మా. ఓంకార్ గారు సిపిఐఎం నుంచి బయటికి రావడానికి ఎంత కష్టం జరిగింది. కండవాళ్ళ కంటే కూడా కాస్త టైం లేట్ అవుతుందేమో, ఫిజికల్ కండవాళ్ళు కప్పుకోవాలంటే. వీళ్ళకి డిజిటల్ కండవాళ్ళ రూపం వచ్చేసింది ఇప్పుడు. కరెక్ట్. తర్వాత ఎవడైతే కాంగ్రెస్ ను చీల్చి చెండాడినాడో, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్ని చాలా నానా హింసలకు గురి చేసినారో, ఎవరైతే పూర్తిగా అప్రతిష్ట పాలైనారు, బీఆర్ఎస్ లో కేసీఆర్ కి పూర్తి అనునాయులుగా ఆంతరంగికులుగా ఉన్నవాళ్ళు బయటికి వచ్చేసేసి ఒక్క నిమిషంలో కృతజ్ఞత లేకుండా ఏది పడితే మాట్లాడతాడమ్మా. రంజిత్ రెడ్డి ఏం మాట్లాడినాడు, దానం నాగేందర్ ఏం మాట్లాడినాడు? అసలు వీళ్ళ మాటలలో ఏమన్నా నమ్మకం ఉందా? వీళ్ళు ఏమంత పెద్ద గొప్ప ఐడియాలజీకి వీళ్ళు ప్రొపౌండర్స్ చెప్పండి. హూ నోస్ హూ ఇస్ రంజిత్ రెడ్డి? బట్ ఫర్ కేసీఆర్ హీ హెస్ గాట్ సమ్ ఐడెంటిటీ. దానం నాగేందర్ గెలిచిండేవాడా కాంగ్రెస్ లో ఉంటే? గతంలో ఒకసారి 2004లో ఇట్లనే ఎమ్మెల్యే దానికి పెద్ద మారల్ ప్రిన్సిపల్ అని రాజీనామా పెట్టినాడు ఆసిఫ్ నగర్ లో. మళ్ళీ గెలిచినాడా? చిత్తుగా ఓడిపోయినాడు. ఇది ఇప్పుడు రాజీనామా చేసి గెలవండి. అయినా ఒక పార్టీ శాసనసభ్యుడికి ఇంకో ఆ పార్టీ నుంచి వచ్చిన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేదు. మన పార్టీ తరఫున అతను ఎట్లా ఎంపీ అభ్యర్థి అవుతాడు? ఎట్లయితాడండి? అంటే కార్యకర్తలను ఎట్లా హానెస్ట్ గా పనిచేసి ఎట్లా గెలిపించుకోవాలి? ఎవ్వడు పనిచేయడు. యాదకించుకో, కాంగ్రెస్ లో చాలా డిస్కాంటెంట్ ఉంది ఆన్ దిస్ ఇష్యూ. ఎవ్వరు మీరు ఎంత చెప్పినా గానీ వింటారు. ఏదో ముఖ్యమంత్రి చెప్పినందుకు జై అంటారు తప్ప వాళ్ళ హృదయాన్ని చంపుకొని, వాళ్ళ మనసును చంపుకొని ఎవ్వరు సహకరించరు. నిన్న మొన్నటి వరకు నీ దృష్టిలో దానం నాగేంద్ర ఎందుకు వనికిరాడు? దివాంచి దగ్గర బీడీలు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఎట్లా గంగిగోవేనాడా? ఎట్లయినాడు? ఏ రకంగా, ఏమంత పెద్ద ఆయనలో మానసిక పరివర్తన జరిగింది? ఏ ఐడియాలజీని ఆయన ఏ బేసిస్ మీద ఇచ్చారనుకుంటున్నారు? పోనీ మీరు ఎంపీ, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే వీళ్ళ క్యాండిడేట్ లేడా? అసలు లేదంటే డమ్మీగా పెట్టాలనుకున్నారా? అందరూ అదే పరిస్థితి. మీరు నన్ను చెప్పించాలని అంటున్నారు. అంటే ఒక వాదన అంటే మా పార్టీలోనే కొంతమంది ఎవరికైతే ధైర్యం లేదో, పిరికి వాళ్ళు ఉన్నారో, లేకపోతే ముఖ్యమంత్రి నుంచి ఏదైనా ఆశిస్తున్నారో అట్లాంటి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ సమ్ పీపుల్ ఆర్ వెరీ క్యాండిడ్,
సైలెంట్లీ దే టెల్ us. ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడతాం కదా, మాకు 100 ఫోన్లు వస్తాయి. చాలా మంది మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు, పెద్దవాళ్ళు మాట్లాడి చెప్తారు, అరే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ రా అంటున్నారు. డైరెక్ట్ ఓపెన్ గా పెద్ద పెద్ద ప్రముఖ నాయకులు, దిస్ ఈస్ అ మ్యాచ్ ఫిక్సింగ్ విత్ బీజేపీ. హీఈస్ ట్రయింగ్ టు సీ దట్ సమ్ హౌ లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఈస్ గెట్ ఎలక్టెడ్, కొంతమందిని బొందబెట్టాల, సంజయ్ని ఓడించాలా, అరవింద్ను ఓడించాలా. ఇవన్నీ అయితే జరుగుతున్నది. ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ, హౌ దిస్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంథెన్ సెక్యులర్ ఫోర్సెస్ ఇన్ అవర్ స్టేట్. నువ్వు కమ్యూనల్ పార్టీకి బీజేపీకి ఉపయోగకరంగా ఉన్నటువంటి పనులు చేస్తూ కాంగ్రెస్ ఐడియాలజీని అమలు చేస్తున్నాను ఎట్లా అనగలవు? రాదర్ అవర్ పార్టీ హెస్ బికమ్ ఎ శాటిలైట్ ఆర్ రాదర్ ఎ స్ప్లింటర్ గ్రూప్ ఆఫ్ టీడీపీ. ఇవాళ కాంగ్రెస్ యొక్క కోర్ కాంగ్రెస్ లీడర్స్, కోర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఐడెంటిటీ ఉండదు, ఏ చర్కా గుర్తు, ఏ కాంగ్రెస్ భావజాలం ఉండదు, అదంతా పోయి ఈ అమ్మ డిఫెక్టెడ్ టీడీపీ లీడర్స్ యొక్క సమాగమం అయిపోతుంది. రాను రాను అసలు గాంధీ భవన, ఎన్టీఆర్ భవన అర్థం కాని పరిస్థితి. అందుకనే మీకు టీడీపీ పునరేకీకరణ జరుగుతుంది అనే విషయాన్ని కూడా అంటే ఇప్పుడు గతంలో కూడా టీడీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ చేరినారు, కాంగ్రెస్ ఉన్న టీడీపీలో ఏమన్నా జరిగినా కూడా ఇది వాస్తవమేనా? జనరల్ గా అనుకుంటున్న చర్చ బయట రేపు, ఎందుకంటే బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ ఒక 5 సీట్లు దాటినా కూడా వాళ్ళ స్టెప్ వేరే రకంగా ఉంటది. కాబట్టి నేనంటూ పిలిస్తే కొంతమంది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు రారు. రేపు నేనంటూ పిలవడానికి నాకంటూ ఒక ఫిగర్ కావాలి కాబట్టి ఆ ఫిగర్ అంతా ఆయన ఏకీకరణ చేసుకుంటున్నారు. చెప్పాలమ్మా, తెలుగులో ఒక పద్యం ఉంది, ఏమనంటే పాలను కలిసిన జలమును పాల విదంబుననే ఉండు పరికింపంగా, కానీ పాల చెవి చెరచుటం కావున పాలసుడగువా అని నమ్మొద్దురా అంటారు. అంటే పాలల్లో కలిసేటువంటి జలం పాలలాగే ఉంటుంది. ఈ డిఫెక్టర్స్ అందరూ అవకాశవాదులు. అక్కడ ఇవాళ వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఈ పార్టీలోకి వస్తారు. ఒక్కసారి ఇక్కడ కంఫర్టబుల్ వాతావరణం వచ్చిన తర్వాత వీళ్ళే రేవంత్ రెడ్డిని ముందు తిట్టే వాళ్ళ ముందు లైన్లో ఎవరు ఉంటారంటే వీళ్ళే ఉంటారు. మేము ఏదో ఆశించి వచ్చినాం కానీ ఈ ముఖ్యమంత్రి అంతా ఒంటెద్దు పోకడవుతున్నారని మా జనరల్ కార్యకర్తలు మాట్లాడనే మాట వీళ్ళే అంటారు, ఈ అవకాశవాదులే అంటారు. మా వాళ్ళు కొద్దిగా ముందు వెనక ఆలోచిస్తారు, ఎందుకంటే మన పార్టీ ముఖ్యమంత్రి రాబాయి మనకు అని సహజంగా ప్రేమ అభిమానాలు ఉంటాయి. కానీ ఈ అవకాశవాదులకు ఏముంటదమ్మా, వీళ్ళు అన్ని ఇచ్చిన తండ్రి లాంటి కేసీఆర్నే బూతులు తిట్టి ఇక్కడికి వచ్చినారు. వీళ్ళల్లో ఒక్కడన్నా కేసీఆర్ యొక్క దయాదాక్షిణాలు లేకుంటే శాసనసభ్యులకు గెలుద్దురా? రంజిత్ రెడ్డి ఎంపీ అవునమ్మా, జిందగీలో ఎవరికి తెలుసమ్మా? అట్లాంటి వాడు సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు చేయరబ్బా, నాకు రాజకీయంగా నాకు అవసరం ఉంది, రూలింగ్ పార్టీలో ఉంటే నేను అది చేస్తా ఇది చేస్తా. పోనీ ఇప్పుడు టర్మ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మొదట్లో సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళు చేరినప్పుడు ఇంకా 4 సంవత్సరాలు మేము శాసనసభ్యులుగా ఉండాలి, మా నియోజకవర్గాల అభివృద్ధికి మాకు అవసరము కాబట్టి మేము చేరుతున్నాము అని అంటే, సరే లేదు ఓకే ఇట్స్ ఆల్ రైట్, నియోజకవర్గం కోసం చేరుతున్నారేమో అని అర్థం చేసుకోవాలి. మొత్తం టెన్యూర్ అయిన తర్వాత అక్కడ టికెట్ తీసుకొని అక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఆ టికెట్తో నేను గెలవలేనని తెలుసుకొని ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని క్యాండిడేట్ ఒక్కడే కదా, అదే కదా. ఎట్లా అంటే ఈ లాజిక్ అంటే తెలంగాణ ప్రజలంటే అంత చులకనా, లేకపోతే వాళ్ళకి అంత దిమాక్ ఉండదనా? అంటే నువ్వు ఆ పార్టీలో గెలవలేవట, ఈడికి వస్తే గెలుస్తావంట, అట్ట ఎట్లయితుంది అంటున్నాను. అంటే అట్లా కాదమ్మా, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ బట్టలు కట్టుకుంటే ఐశ్వర్యరాయ్ అవుతారా? ప్లీజ్ చెప్పండి ఒక్కసారి. మనలో ఆమె తొడుక్కొని విడిచిపెట్టిన బట్టలు కొన్ని ఉన్నాయి, అవి ఎవరన్నా మహిళలు దొడుక్కొని నేను ఐశ్వర్యరాయని అంటే అవుతారా? సమాజం ఒప్పుకుంటుందా? సొసైటీ ఒప్పుకుంటుందా? యాక్సెప్ట్ చేస్తుందా? రికగ్నైజ్ చేస్తారా? వీళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళలాగా వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది పచ్చి అవకాశవాదం అమ్మా. దీన్ని వ్యతిరేకించడం, ఇక దీన్ని మీరు ఏ రకంగా ఇంకొక విషయం కూడా, ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అంటే చాలా సమస్యలు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. 46 జియో వాళ్ళు పాపం ధర్నా చేసిరు, ఎన్నో సంఘటనలు. కానీ ఇండ్లకు వెళ్ళి మరీ కండవాలు గప్పించుకొని తీసుకురావాలి. అలా ఎవరినమ్మా, ఎవరిని తీసుకొచ్చినాడు? ఎవరైతే అతని కాండక్ట్ పట్ల వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి డౌట్ ఉండి, దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్ మిక్స్డ్ క్రెడెన్షియల్స్, డూబియస్ డిస్టింక్షన్, he is not a perfect BJP leader, he cannot be trusted అనుకోండి, టికెట్ ఇవ్వని వ్యక్తిని ఆయన బయటికి వచ్చాడప్పని రిజైన్ చేసినాడా? నాకు అన్యాయం జరిగింది, బీజేపీ నాకు టికెట్ ఇవ్వలేదు,
నాకు ఈ రకంగా నన్ను అవమానపరిచారు అని చెప్పేసేసి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినాక అతను న్యూట్రల్ అయితే అతని తనకి పోవచ్చు. అసలు ఆయన పార్టీతో విడాకులే కాలేదు, వేరే వాడి భార్యతో సంసారం చేసినట్టుగా లేదా? ఇది ఎంత నీచమైన రాజకీయం ఇది, చెప్పండి ఒక మాట. ఎక్కడన్నా విన్నారమ్మా? గత చరిత్రలో నేను దాదాపుగా ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా రాజకీయాలని. వినరా? అప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినానమ్మా నేను. ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఒకని ఇంటికి పోయి నువ్వు మా పార్టీలో చేరు అని అడుగుతున్నా, దట్టు మరి ఆయనకి పోస్ట్ లేదు, ఏది లేదు, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆయన వల్ల రేపు ఒరిగేదే లేదు. ఎందుకంటే అంత అవసరం ఏమొచ్చింది? అదే కదా, దట్స్ వాట్ హీ హాస్ టు ఎక్స్ప్లెయిన్. యు ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ టు ఏ రాంగ్ పర్సన్. మాకదే డౌట్. చాలా మంది మా కార్యకర్తలు అడగలేంది మేము అడుగుతున్నాం. ఇప్పుడు అదే కోపం, అరే వీడెవడరా మనకు చెప్పేది, వీడెవడరా మన తప్పులేంచేది, వీడెవడరా, ఇది ఈ రకమైన మాటలు. అంటే మొన్నటి వరకు ఇంకోటి కూడా నాకు అనిపించింది, కంటోన్మెంట్ విషయానికి వస్తే, అంటే లాస్ట్ ఆనంద్ దుర్మరణం అయింది సరే, మొన్న ఏదో వాళ్ళ కుటుంబానికి ఏదో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినట్టు గద్దర్ని అంత మేము ఓన్ చేసుకున్నామనేసి ఆయన మరణం రోజు అంత్యక్రియల రోజు చూస్తే ఏమి ఇచ్చినారు గౌరవం, గద్దర్ పేరు మీద అవార్డు అన్నారు, మొన్న టికెట్ ఇస్తారు పాపం బానే ఆమెకి. మళ్ళీ తీరా చూస్తే బీజేపీ నుంచి తీసుకొచ్చిన అభ్యర్థికి ఇచ్చినారు, కానీ మరి గద్దర్ కూతురికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అసలు? అంటే అంటే అప్పటి వరకేనా ఆ ప్రేమ ఆప్యాయతలు? జనరల్గా జర్నలిస్ట్ నేను అంటే అడగమన్న నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగిందమ్మా. అంటే వెన్ వీ వర్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ, Rajiv Gandhi has given an excellent speech from the Red Fort 15th August సందర్భంగా. అసలు ఎంత గొప్పగా మాట్లాడినాడంటే ఆ రోజు స్పీచ్ ఎక్సలెంట్. అయితే అప్పుడప్పుడే రాజీవ్ గాంధీ గారు ఈ పోస్టల్ బిల్ అనేది ఒకటి పెట్టినారు, అంటే సెన్సారింగ్ ది పోస్టేజ్ అండ్ లుకింగ్ ఇన్ టు ది డాక్యుమెంట్స్. అది చాలా అనైతికం అని, అది చాలా తప్పుడు పని అని చెప్పేసి విత్ ఇన్ ది కాంగ్రెస్, విత్ ఇన్ ది అపోజిషన్ ఆల్సో దే వర్ అపోజింగ్. ఆ జంక్చర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ లెడ్ ద మూమెంట్ అగెన్స్ట్ రాజీవ్ గాంధీ. బోఫర్ స్కాండల్ అవి ఇవి అన్ని మాట్లాడుతున్న దశలో కూడా టు మేక్ ఫన్ ఆఫ్ రాజీవ్ గాంధీ స్పీచ్, ఆర్కే లక్ష్మణ్ హెస్ డ్రాన్ వన్ కార్టూన్. ఏమని, ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, మీకు తెలుసు అనుకుంటా ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లో ఎట్లుంటుందో. అతను ఏమంటాడు, సార్ యు డెలివర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ ఎవర్ గివెన్ ఫ్రమ్ ది రాంపార్ట్స్ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్ అని ఒకటి కామెంట్ చేశారు. అనే తర్వాత రాజీవ్ గాంధీ స్మైల్ చేసి హ్యాపీగా ఆహా నా స్పీచ్ని తను మెచ్చుకుంటున్నాడు అని కొద్దిగా ముందుకు పోగానే వాడు అంటున్నాడు, యువర్ స్పీచ్ రైటర్ టోల్డ్ మీ దట్ ఇట్ వాజ్ ఎ మాస్టర్ పీస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై మీ అని. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు స్క్రిప్ట్ రైటర్ యొక్క స్క్రిప్ట్ని చదువుతున్నావు అని. ఇవాళ రాజకీయాలు అట్నే జరుగుతున్నాయి. ఇట్స్ బ్లడీ స్క్రిప్ట్ రైటింగ్. ఇదేముంది, ఇప్పటి మీటింగ్కి ఏం మాట్లాడాలో వాడు ఎవడో సునీల్ కనుకోలో వాడో వీడో రాసిస్తాడు, అది మాట్లాడతారు, ఏ అంశాలు మాట్లాడు పోవుడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దానికి మళ్ళీ ఇంకో స్పీచ్ వస్తుంది, మళ్ళా జదుడు పోవుడు. హీ డజంట్ బిలీవ్ ఇన్ వాట్ హీ సేస్. గద్దర్ విషయంలో జరిగింది ఏందమ్మా, చాలా అన్యాయం కదా, అవునా కాదా? పోనీ గద్దర్ కూతురు చెప్పిందా నాకు టికెట్ ఇస్తే నేను కాంటెస్ట్ చేయలేను అని? ఆనాడు సరే బీఆర్ఎస్ బలంగా ఉండింది, గెలవలేదు అనుకుందాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. నిజంగా ఇఫ్ యూ వాంట్ టు రివార్డ్ దట్ ఫ్యామిలీ, కాంట్ యూ గెట్ హర్ ఎలక్టెడ్? ఇది హిపోక్రసీ అమ్మా, పొలిటికల్ హిపోక్రసీ. రకంగా వాళ్ళకి బాధ పెట్టినట్టుగా మనసులో బాధ కాదమ్మా. అంతేకాదు, గద్దర్ యొక్క అభిమానులు అందరూ బాధపడతారు. నువ్వు ఆ సీటు వాళ్ళకి ఇచ్చుంటే ఆ కంటోన్మెంట్ లా ఆమె మీద ఖచ్చితంగా ఒక మంచి అమ్మా శాసనసభలో గతంలో కూడా అంటే చనిపోయిన నక్సలైట్ల ద్వారా లేకపోతే ఇతరత్ర అనేటువంటి సందర్భాలలో కూడా ఎమ్మెల్యేలు హత్య గావించబడితే వాళ్ళ భార్యలకు, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కొడుకులకు టికెట్లు ఇస్తున్న సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి గారు అది ఒక సాంప్రదాయం కావాలా, వాళ్ళ ఆ కుటుంబాన్ని ఆదుకునే పద్ధతిలో ఉండాలా అని మాట్లాడిన వ్యక్తి. మీకు గుర్తుందా, ప్రతిపక్షాలు క్యాండిడేట్నే ఫీల్డ్ చేయొద్దన్నారు. అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగిన శాసనసభలో ఎన్నోసార్లు పోటీ పెడితే అసహించుకున్నారు. అట్లాంటి పరిస్థితుల నుంచి తడి ఆరకముందే అప్పుడే మాట మార్చేయడం అసలు అవకాశవాదానికి పరాకాష్ట.
వాడే బీజేపీలోంచి కాంగ్రెస్లో చేరడం ఎందుకు, వానికే టికెట్ అనౌన్స్ చేయడం ఎందుకు, ఈ టికెట్ ఏదో వాడి కోసమే కేటాయించి పెట్టినట్టుగా నువ్వు రారబోయి నువ్వు రాగానే ఇది నీ చేతికి ఇచ్చేస్తా అనే లెవెల్లో అవకాశవాదం ఎందుకు ఉండాలి? ఈ అవకాశ రాజకీయాలను ఎందుకు ఉంచాలా? ఏ సానుభూతి అయితే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చచ్చిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం మీద ఉంటుంది, వాళ్ళ నక్సలైట్ చంపినప్పుడు లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు చచ్చిపోయినప్పుడు, హత్య జరిగినప్పుడు అని వాళ్ళ భార్యలకి వాళ్ళకి ఇచ్చినారు కదా గతంలో టికెట్లు, వాళ్ళ సానుభూతి వీళ్ళకి జోడే వాళ్ళు గెలిచి వచ్చినారు కదా. ఇవాళ లాస్యానందిత సిస్టర్కి రాదా అది? ఆ సానుభూతి ఉండదా? ఉంటుందా ఉండదా? ఆ క్రైటీరియాలో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఉంటుందా ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా కదా. అంటే మనం డైరెక్ట్ గా ఆర్ వి గివింగ్ దట్ సీట్ ఇన్ ప్లాటర్ టు బీఆర్ఎస్? ఆర్ యు ఎ ఫ్రెండ్ ఆఫ్ బీఆర్ఎస్? ఆర్ యు పొలిటికల్ రైవల్ ఆఫ్ బీఆర్ఎస్? అసలు వాట్ ఈస్ అవర్ ఐడియాలజీ? కాంగ్రెస్ స్టాండ్ ఏంది ఈ రాష్ట్రంలో? హూ ఈజ్ అవర్ ఆర్చ్ రైవల్? బీజేపీ ఆర్ బీఆర్ఎస్? నాకు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నేను స్టేజ్ ఎక్కి తొడగొట్టి నేను కొన్ని అగ్రెసివ్గా మాట్లాడితే వేస్తారులే ఓట్లు అనే నమ్మకమా? చాలా పొరపాటు. ఇలా 12 నుంచి 14 గెలుస్తామన్న నేపథ్యంలో చూసుకుంటుంటే ఏమన్నా అంటే జనాలు అంటున్నారు ఏమి ఇచ్చిరని. మీరు మేజర్ 3-4 దాంట్లో 13 అంశాలలో ఒక 3 ఏమో చేసిరు చిన్నవి, అవి మేజర్ అన్నీ పక్కన పెట్టి. కానీ ఈరోజు అంతా బాగుంది, మాకు తెలంగాణ ప్రజలు మమ్మల్ని పార్లమెంట్లో కూడా ఎక్కిస్తారనే ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవాలి మరి? ఏ ఆత్మవిశ్వాసం లేదు, ఏది లేదమ్మా. ఇది ఒక రకంగా అంటే నేను సభలు పెట్టి నేను అగ్రెసివ్ గా అంటే నోటి దురుసు డాష్ డాష్ నోటి పరుష పదజాలం వాడి నేను తొడలు కొట్టి మీసం మెలేసి పేగులు మెడేసుకోవడం ఇంకేదో ఇవే పదాలు ఇంకా వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అమ్మా, సంస్కారవంతమైన రాజకీయం అది కాదు. రాజకీయాలలో ఎవరు ఆ పరిభాష వాడలేదు. ఒక ముఖ్యమంత్రి ఆ భాషజాలం ఆ భావజాలం వాడడం చాలా బాధాకరము. వినరా? కాంగ్రెస్ ఐడియాలజీని పుణికిపుచ్చుకున్న ఎవ్వడు కూడా అట్లాంటి భాషని ఇష్టపడరు. ఏదో కేవలం ముఖ్యమంత్రి సంతృప్తికి చప్పట్లు కొడతారు కావచ్చు, ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తవచ్చు, ముందు రోళ్ళలో కూర్చున్న వాళ్ళు అని కేరింతలు కొడతారు. కానీ అది సామాజిక మార్పుకు అది ఏ రకంగా దరిదీయదమ్మా. సరే, చాలా పెద్ద సబ్జెక్ట్లే ఉన్నాయి కానీ సరే, ఒకటి చివరికి ఒక్క ప్రశ్న. ఇదే మళ్ళీ రిపీట్ ఇదే ఎన్నిసార్లు అయినా ఇదే వస్తుంది. నిజంగానే రేవంత్ రెడ్డిని ఎవరు దింపాలనుకుంటున్నారు? సొంత పార్టీలో బీజేపీ? ఇది బేతాళుడు కథలంతా విన్నాక మళ్ళీ ఏదో శవం వచ్చి కరెక్ట్ చెట్టు మించి వచ్చి భుజాలు కూర్చుంటది, పడుకుంటది, ఇట్లా పడుతుంది. సీఎం ఇది బేతాళుడు ప్రశ్న లాగానే ఉంది కదా కథ అంతా విన్న తర్వాత. మళ్ళీ ఒక్క విషయం అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఊహాజనితమైంది. ఇది రాజకీయ అవకాశవాదానికి మాట్లాడుతున్న మాట. ప్రభుత్వానికి ఏదో మొప్పుంది అనేటువంటి మాట వీర్థవాదం. అసలు ఆ రకమైనటువంటి భావజాలానికి అర్థమే లేదు. ఆ స్టాండ్ కి యూజ్లెస్ స్టాండ్. ఆయనకి ఏమైనా సింపతి వస్తుందనా? ఎట్లా వస్తుందమ్మా సింపతి? ఆయన ఒకవేళ రాజంటోడు ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి మీ కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి. దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ సమ్ ఆఫ్ ది మై ఇంటర్వ్యూస్. ఇప్పుడు మ్యాకియవెల్లీ రాసిన ప్రిన్స్ లో ఒక నీతి చెప్తాడు, ఈవెన్ చాణక్య నీతులు చెప్తాడు. రాజు అనేవాడు ఒక స్థిరత్వానికి ప్రతీక కావాలా. నిజంగా అసలు యాక్చువల్లీ ప్రభుత్వం కూలిపోతున్నా కానీ లేదు మాకు మెజారిటీ ఉంది మేము గెలుస్తామనాలా అని తన పార్టీ వాళ్ళందరూ తన ప్యాకెట్లో ఉంచుకోవాలి, తన గ్రిప్లో ఉంచుకోవాలి. అది రాజనీతి. నేను చాలా దుర్బలుని, మా ప్రభుత్వం కూలిపోతుంది, నా మీద కుట్రలు చేస్తున్నారు, సన్యాసం చేసినట్టుగా. అదేంది? అదేం మాట? అంటే సొంత పార్టీ దౌర్బల్యం చేస్తున్నారు ఆయన ఫీలింగ్. పోనీ ఒకవేళ అంత నిజంగా ఉంటే ఫలానా వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ఇంటెలిజెన్స్ మన చేతిలో ఉంది, అన్ని రకాలైనటువంటి మార్గాలనే కదా. ఫలానా వాడు నా ప్రభుత్వాన్ని చీల్చడానికి కుట్ర చేస్తున్నాడు అన్నా అంటాడా? ఆ మాట చెప్పగలుగుతున్నాడా? ఎవరు వాళ్ళు? వాడు స్టేట్మెంట్ చేస్తే వీడియో స్టేట్మెంట్ అంటే 8 మంది సభ్యులున్న బీజేపీ ఎట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుస్థిర ప్రభుత్వాన్ని కూల్చగలదు? కూలిస్తే దాని పరిణామాలు ఏముంటాయి? ప్రజలు ఇష్టపడతారా? ఎన్టీ రామారావును కూల్చడానికి నాదెళ్ల భాస్కర్ రావు ఆగస్టు క్రైసిస్ చేస్తే నాదెళ్ల భాస్కర్ రావు మళ్ళీ రాజకీయ జీవితం పైకి వచ్చిందమ్మా. మీకు తెలుసో తెలియదో ఆ 84 క్రైసిస్ తర్వాత వినండి, మేమంతా అప్పుడు జర్నలిస్టులం, ఈనాడులో అక్కడిక్కడ పనిచేసే వాళ్ళము. ఎన్టీ రామారావు అంటే ఐ డోంట్ వాంట్ టు సీ ది ఫేస్ ఆఫ్ ఎనీబడి హూ ఇస్ అకంపెనీడ్ నాదెళ్ల భాస్కర్ రావు అన్నాడు, ఎక్సెప్ట్ రామ్ భూపాల్ చౌదరి ఫ్రమ్ కర్నూలు తప్ప
మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రై చేస్తున్నారో అందరూ ఓడిపోయినారు తెలుసా. ఒక్కడు గెలవలే. ఒకే ఒక శాసనసభ్యుడు రాంభూపాల్ చౌదరి. అంటే మా తరం జర్నలిస్టులు ఎవరైతే హూ ఆర్ ఇన్ జర్నలిజం ఇన్ దోస్ టైం, మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అనేది. ఎంత నీచమైన భావన వచ్చింది, ప్రజలు ఎంత నీచంగా చూసినారో తెలుసా వాళ్ళని. అరే ఎన్నికైనటువంటి సుస్థిర ప్రభుత్వాన్ని కూలగొడతారా మీ వ్యక్తిగత కాంక్ష కోసం అని. ఇవాళ అట్లాంటి పని చేస్తే బీజేపీని వదిలేడతారా, బీఆర్ఎస్ని వదిలేడతారా, లేకపోతే విత్ ఇన్ ది కాంగ్రెస్ ఉన్న వాళ్ళు వదిలేడతారా? రైట్ ఆర్ రాంగ్, ఎవ్రీబడి ట్రైడ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాంటెడ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్, రాజగోపాల్ రెడ్డి వాంటెడ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాంటెడ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. దే క్లెయిమ్డ్ ది పోస్ట్ బై వర్చ్యూ ఆఫ్ their service to the party. But once the party high command has taken a decision to go in favor of Revanth Reddy, they joined the cabinet, they are working with dedication. నువ్వు వాళ్ళని అనుమానిస్తున్నట్టే కదా ప్రతిసారి నా ప్రభుత్వాన్ని ఎవరో కూలగొడతారు ఎవరో వాళ్ళ దగ్గర నడ్డి విరిగిపోయి పడున్నవాళ్ళు వాడు బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్గా దేర్ స్పైన్ ఈజ్ బ్రోకెన్. వాళ్ళకి అసలు బయటికి రావడానికి ముఖం జల్లట్లేదు. అట్లాంటి పార్టీ ఒకటి, 8 మంది సభ్యులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒకటి, నువ్వు పదే నా పార్టీకి ముప్పు ఉంది అని అంటే నువ్వు ఎవరిని అనుమానిస్తున్నట్టు? యు ఆర్ సస్పెక్టింగ్ యువర్ ఓన్ పార్టీ లీడర్స్ రాదర్ యూ సస్పెక్ట్. అందుకే కదా నిన్న ఎవడన్నా అంత సీనియర్ లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చేసి 10 ఏళ్ళు మా ముఖ్యమంత్రి ఉంటాడు, మా పార్టీ ప్రభుత్వం ఉంటుందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడదామా? ఆ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ది పార్టీ. వాళ్ళు తొడగొట్టాలా. ఆనాడు ఏం లేనప్పుడేమో తొడలు కొట్టినారు, మేం గెలిపిస్తాం, ఎన్ని నెలలు ఉంటుంది కేసీఆర్ ప్రభుత్వం, ఇంకా 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది అని చెప్పి తొడలు కొట్టి చాలా గౌరవంగా గొప్పగా ధైర్యంగా ప్రకటనలు చేసిన వ్యక్తులు పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల నుంచే మా ప్రభుత్వం కూలుతుంది, మా ప్రభుత్వాన్ని కూలడానికి జరుగుతున్నది. ఈ సింపతి ఇదంతా ఏంటంటే టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ది జనరల్ ఇష్యూస్. ఓకే, ఇంకొకటి సార్, ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేసరికి రోజు దానికి సంబంధించినవి ప్రజల సమస్యల కంటే ఎక్కువ కూడా అవి పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం పైన పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లు వస్తున్నాయి. అంటే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు, కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు. ఎనీ పాసిబిలిటీస్ ఏంటి అసలు? అంటే జనాలకు తెలియాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అక్యూజ్డ్గా చేర్చలేదు, వాళ్ళ కాంప్లిసిటీ ఏందో తేలలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది కొంతమంది ఆఫీసర్లు చేసిన తతంగంలాగానే ఇప్పటి వరకు అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ది స్టోరీ అన్ఫోల్డెడ్ ఈస్ దట్ సమ్ ఆఫీసర్స్ హ్యాస్ ఓవర్ యాక్టెడ్, దే హ్యావ్ షోన్ మోర్ దెన్ కింగ్స్ లాయాలిటీ. ఆ ప్రభాకర్ రావు వాడి నేతృత్వంలో జరిగింది. అమ్మ దీనికి సజీవ సాక్షి నేనేనమ్మా. యాక్చువల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నాకే ఫస్ట్ అనుమానం వచ్చింది. ఎందుకంటే నేను అప్పటి డీజీపీతో ఒక పర్టికులర్ కాంటెక్స్లో నేను మాట్లాడిన మాటలు ఒక ఆఫీసర్ గురించి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లో, ఏ ఆఫీసర్ అయితే నా కాన్వర్జేషన్ వాళ్ళకి వ్యతిరేకంగా అంటే వాడికి ఎఫెక్ట్ అవుతుందో వాడే వచ్చి నా టేబుల్ ముందర కూర్చొని సార్ నువ్వు ఎందుకు నాకు అగెనిస్ట్గా ఉన్నావు అని అన్నప్పుడు నాకు భయం వేసింది. అరే నేను మాట్లాడింది ఓన్లీ డీజీపీతో, నాకు తప్ప ఇతరులకు తెలియదు. నేను అసలు ఇంట్లో కూడా ఒక ఐసోలేటెడ్గా ఉంటానమ్మా. ఐ డోంట్ మింగిల్ విత్ ది ఫ్యామిలీ. ఎందుకంటే మాకు బాగా చదువుకున్నదంటే ఏ రాత్రి వరకు చదువుకుంటాం, పిల్లలు చక్కగా పడుకుంటుంటారు డిస్టర్బ్ కావడం. కానీ మేము అందరు లాయర్లు దాదాపు, నేనే కాదు, బిజీ ప్రాక్టీషనర్స్ అందరూ కొంత ఐసోలేటెడ్గానే లైఫ్ లీడ్ చేస్తుంటారు. అట్లాంటిది నేను ఐసోలేటెడ్గా నా భార్యకు కూడా తెలియదు నేను మాట్లాడే మాటలు, వీడెవడా వీనికి ఎట్లా తెలిసిందని. తెలిసిన తర్వాత నేను వెరిఫై చేస్తే నేను ఐ కన్ఫ్రంటెడ్ దిస్ విత్ మై బాస్. He told me they have purchased very sophisticated equipment. నీ పెదవుల కదలికను కూడా వాళ్ళు గుర్తిస్తారు అని. వాడు ఆఫీసర్ నాతోనే అన్నాడమ్మా, నీ పెదవుల కదలికను కూడా మాకు తెలుస్తుంది సార్, మా బాస్ అంతా గొప్పోడు అన్నాడు. వాడు బాస్ ఎవడు? ఈ రాధాకిషన్ రావు. అందుకే కదా నేను ఇన్ వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ విత్ మైపాల్ యాదవ్ నేను ఛాలెంజ్ చేసిన రాధాకిషన్ రావును. అందరూ బలహీనలను, దుర్బలులను, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని అనవసరమైన కేసులలో పెట్టి నానా యాగేస్తుంటే, అరే చేస్తే నన్ను అరెస్ట్ చేయరా నీకు దమ్ము ఉంటే అని ఛాలెంజ్ చేసినాను ఓపెన్గా రాధాకిషన్ రావు విషయంలో. వీడు దుర్మార్గుడు, వీడి వల్లే అంతా నష్టం జరుగుతుందని అన్నాను. ప్రభాకర్ రావు గురించి నేను చెప్పినాను. అప్పుడైతే మహేందర్ రెడ్డి గారి క్యాండిడేచర్ ఫర్ టీఎస్పీఎస్సీ చైర్మన్షిప్ వచ్చినప్పుడు అనవసరంగా ఆయన మీద విమర్శలు చేస్తుంటే ఐ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ స్టూడ్ బై హిమ్. I told no, sorry, he is not like that. Actually, he was, mute spectator. ఆయనకు అసలు ఏ రకమైన ఇట్లాంటివి తెలియదు. ఇదంతా చేసింది ఆ ప్రభాకర్ రావు, వాడి వల్లనే పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చిందని చెప్పింది నేనే కదమ్మా. అంటే ఒక మంచి మార్కులు కొట్టేయడానికి హైకమాండ్ దగ్గర చేస్తారా ఇట్లాంటివి? కారణం ఏంది అసలు? అట్లేం లేదమ్మా. యాక్చువల్ ఏంటంటే రాజకీయంగా ప్రత్యర్థులే ఉండద్దు అనేది ఒక ఫాసిస్ట్ థింకింగ్ అమ్మా.
అసలు ప్రతిపక్షమే ఉండద్దు అనేటువంటి ఒక ఆలోచన ఇట్ ఈస్ యాంటీ డెమోక్రటిక్. ఏ పని అయితే కేసీఆర్ చేసినాడో, మొత్తం కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం కేసీఆర్ చేసినాడో, అదే ప్రయత్నం మనం బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండద్దు అని చేస్తే అది తప్పమ్మా. మనకు ఊర్లలో కళ్ళాలలో, వరి కళ్ళాలలో అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము అన్నీ ఉంటాయి, కూత కోసుకుపోయినాక కూడా ఉంటాయి. వాటిని ఏం చేస్తాం మనం, మంటవేడి గాలబెడతాం. మళ్ళా వచ్చే సంవత్సరం అన్ని మొలుస్తున్నాయి లేదా, గడ్డి అవి ఇవి. ప్రతి సంవత్సరము మనము కలుపు మొక్కలను తీసి పారేసినా మళ్ళా మొలుస్తున్నాయా లేదు. సో ప్రకృతి అనేది ఆకురాల్చే కాలంలో అన్ని ఆకురాలను రాలుస్తుంది, చిగురించే కాలంలో అన్ని మొక్కలకు చిగురు వస్తుంది. గొప్ప గొప్ప నాయకులందరూ ఎన్టీ రామారావు వదిలేకపోయినారు. ఆనాడు ఏం జరిగింది, మళ్ళా థంపింగ్ మెజార్టీతో 1985 వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఫర్ టీడీపీ. ఇంకా పార్టీ అంటే మొన్నటి వరకు 2 years అధికారం, 2 terms ఇప్పుడు మొత్తం చెత్త కాంగ్రెస్ పోయింది అయిపోయింది అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం నిజంగానే బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ ఇంకా లేదు ఉనికిలోకి అంటున్నారు. ఒకటి చెప్పండి, అంటే బీఆర్ఎస్ అనేది మొత్తం వాష్ అవుటా ఉండదా? అది చాలా పొరపాటు. ఒక భావజాలాన్ని ఎవరు చంపలేరు ప్లీజ్. బీఆర్ఎస్కి దాని ఓన్ చరిత్ర ఉంది, దాని ఓన్ పుట్టుక ఉంది. అది ఒక ఉద్యమ పార్టీగా డెవలప్ అయింది. కొంతమంది ఏదో రాజకీయాలు చేసేసి అది ఇది చేసిన కేసీఆర్కి ఈనాడున్న వయసు పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయనలో ఎన్నడన్నా పరివర్తన రాదా? ఎన్నడైనా ఆలోచన చేయడారే నేను ఎంత దుస్థితి తీసుకువచ్చినా, ఎంత ప్రజాభిమానాన్ని సర్వనాశనం చేసుకున్నా, చూడు నా వల్ల ఎంతమంది నష్టపోయారు, పార్టీ ఎంత నష్టపోయింది అనే ఆత్మ పరిశోధన జరుగుతుందా జరగదా? ఆనాడన్న కొంత మార్పులు ఉంటే ఉండదు. అయినా మన దేశంలో ఒక రూలింగ్ పార్టీ ఒకవేళ అప్రతిష్ట పాలవుతే ప్రతిపక్షానికి గుడ్డిగా ఓట్లు వేస్తారు. పోతే ఈ దివ్యమంగళ స్వరూపాలన్నీ మెచ్చుకొని ఓట్లు వేస్తారు. అమ్మన్నా కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో, కేసీఆర్ యొక్క దుర్నీతిని ఎండగట్టడానికని ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి ఓట్లు వేస్తున్నారు తప్ప నీ 6 గ్యారంటీలు అవి ఇవి అన్నాడు మనకు పనికొచ్చినాయా? ప్రతి చోట 6 గ్యారంటీలు అని చెప్పినాము. ఇవాళ 6 గ్యారంటీలలో మనం ఏమో అమలు చేసినాము మనం చిత్తశుద్ధిగా చెప్పకుండా మళ్ళీ పోయి ప్రజల దగ్గరికి పోయి నాకు ఓట్లేయండి అంటే ఎవడు ఒప్పుకుంటాడమ్మా? ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు పేపర్లలో వస్తున్న బుల్లెట్ పాయింట్స్, హెడ్లైన్స్ ఇవన్నీ ఫ్యాక్టేనా? నిజంగా ఇంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా? పాయింట్ టు పాయింట్ రాసే బ్రేకింగ్ ప్లేట్స్, బుల్లెట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టా? అంటే చూస్తున్న జనాలకు ఇంత చేసిరా, ఇంత పెట్టిరా, ఇంట్లో భార్య భర్తలు మాట్లాడుకుంటే ఇన్సైడర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా హీనియస్ క్రైమ్. చాలా చేసిన, ఇంకా వాట్ ఈస్ రివీల్డ్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. విన్నారా? అసలు ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగిన అరాచకాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటే చాలా జరుగుతుంది. ఇఫ్ ఫ్రీడమ్ ఈస్ గివెన్ టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్, విన్నారా, ఇఫ్ హీ ఈస్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ హీ విల్ కీప్ ఎవ్రీ డామ్ థింగ్ ఆన్ ద టేబుల్ ఇన్ ఎ సెకండ్. మొత్తం తీసి బయట పెడతాడు, గివిల్ అని. బట్ సిస్టమేటిక్ డిస్క్లోజర్స్ చేయడానికే ఈనాడు ప్రభుత్వం ఇష్టపడుతుంది. అంటే ఈ ఇష్యూని ఎలక్షన్స్ అయ్యే వరకు వాడుకోవాలి అంతే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ, ఇట్ ఈస్ సర్టెన్లీ ఎన్ ఇష్యూ. ఇట్ హ్యాస్ ఇన్వేడెడ్ ది ప్రైవసీ ఆఫ్ ది ఇండివిజువల్స్. ఎలక్షన్ తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారా? ఇప్పుడు కాళేశ్వరం ఏం జరిగిందమ్మా? కాళేశ్వరం ఏం జరిగింది? జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు. చెప్పండి, సమకాలీన రాజకీయాలలో గత 10 సంవత్సరాలలో ఎక్కడ ఏ జ్యుడిషియల్ కమిషన్ సరిగా ఎంక్వైరీ చేసింది, ఏ రిపోర్ట్ ఇచ్చింది, ఏ రిపోర్టును ఏ ప్రభుత్వం అమలు చేసింది? ఒకటి చెప్పండి అమ్మా. నేను ఫస్ట్ జ్యుడిషియల్ కమిషన్ అన్నప్పుడే ఐ సెడ్ నో, ఇట్ కెనాట్ హ్యాపెన్. అసలు జ్యుడిషియల్ కమిషన్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ సొల్యూషన్ అని అన్నాను. ఎందుకంటే మనం పక్కకున్న ఆంధ్ర రాష్ట్రంలో ఆ డిస్ట్రిక్ట్ జడ్జిని ఎంత ట్రాల్ చేసినారు, జస్ట్ బికాస్ షీ డిస్మిస్ ది బెయిల్ అప్లికేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఈ జడ్జిలకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయాలా? ఒక రిటైర్డ్ జడ్జిని ఏదైనా అనొచ్చు. సహజంగా ఈయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు ప్రో బీజేపీ ఫెలోస్ కదా. పీసీ ఘోష్ ఈజ్ బేసికల్లీ రైట్ మైండెడ్ జెంటిల్మెన్. సేమ్ ఇస్ ది కేస్ విత్ ఎల్ నరసింహారెడ్డి. ఈ ఫోన్ ట్యాపింగ్ ఫైనల్ గా ఏం తెలుస్తారు వీళ్ళు? చిత్తశుద్ధితో చేస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది భవిష్యత్తులో ఎవడు చేయకుండా నేరస్తులను పట్టుకొని వాళ్ళకు శిక్ష విధిస్తే ఇది భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆగిపోయిందా అనేది కూడా ఒక డౌట్. ఇప్పుడు జరుగుతుందా లేదా? అదే ఇప్పటికైనా ఆగిందా?
లేకపోతే మళ్ళీ ఇది కంటిన్యూటీ ఉందా? ఒక్కనాడన్న ముఖ్యమంత్రి ఎక్కడైనా ఇన్ని సభలు మాట్లాడుతున్నాడు కదా, ఇది ఒక నీచమైన సంస్కృతి. నేను నా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం జరగద్దు అని నేను ఆపేసిన, ఇది జరగట్లేదు, రాష్ట్ర ప్రజలారా మీరు నమ్మండి, ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పూర్తిగా విరుద్ధం అని చెప్పిందా? ఫస్ట్ పాయింట్. మొన్న జడ్సన్ ఎట్లా హౌస్ అరెస్ట్ చేసినారండి? ఆన్ వాట్ బేసిస్ అండ్ వాట్ మెటీరియల్ అవైలబుల్? మొన్న జడ్సన్ ని హౌస్ అరెస్ట్ చేసినారు. వాట్ వాజ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు ది పోలీస్? ఒక వికలాంగుడిని, అసలు పాపం ఇతరులు ఇంకో వ్యక్తి సపోర్ట్ చేయకుంటే బయటికి రాని వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేసినారు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో జడ్సన్ వాజ్ ఆల్వేస్ హౌస్ అరెస్టెడ్. మన ప్రభుత్వంలో కూడా మనం జడ్సన్ ని హౌస్ అరెస్ట్ చేస్తాం. నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తేనేమో అది రాంగ్. ప్రతిపక్ష నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? అసలు మమ్మల్ని ప్రజాస్వామ్యతంగా ఒక నిరసన వ్యక్తం చేయనిస్తున్నాడు, ఇది నిరంకుశ ప్రభుత్వము, అది ఇది అని చెప్పి బీఆర్ఎస్ తిడతాము. ఈనాడు అంటే రేపు భవిష్యత్తులో ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులను ఎవరిని హౌస్ అరెస్ట్ చేయమా? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ది పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్? చెప్పండి, చెప్తారా ఆ మాట? మేము ఎప్పుడు హౌస్ అరెస్ట్ చేయమని చెప్పలేరు. అంటే నీకు ఉపయోగపడితే యూ విల్ యూజ్ the very same equipment, the very same people. If they are not useful to you, you don't. ఒక్కరు చెప్పట్లే ఆ మాట, మేము చెయ్యము ఇలాంటి దుశ్చర్యని అనేది మాత్రం ఒక్కరు చెప్పట్లేదు. అది నీచమైంది, ఈ రకమైన పని చెప్పట్లేదు. వాళ్ళు చేసినారని వాళ్ళ మీద మన్ను వస్తున్నారు. కానీ యాజ్ అ పాలసీగా రాష్ట్ర ప్రజలకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ని చెయ్యదు. ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా స్వతంత్రాలతో ఉంది, అది కంటిన్యూ అవుతానే ఉంది. కొన్ని ఎక్విప్మెంట్లు ఏదో పడుకొచ్చినాం పడగొట్టినామంటారు కానీ అయ్యేది అవుతానే ఉంది, అది పోయేది పోతానే ఉంది. వాస్తవానికి తెలుగులో ఒక పద్యం ఉంది, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ వినురవి. అది కరెక్టే కదా. రాజకీయ నాయకులు ఈ రకంగా అవకాశవాదంతో ఉండడం వల్లనే వాళ్ళు కోట్లకు ఎదుగుతున్నారు. నీనా లాంటి వాళ్ళు దివారాత్రులు కష్టపడితే చారాన ఆటాను కూడా వెనక వేసుకోలేకపోతున్నారు. నాకు చెప్పండి, దివారాత్రులు కష్టపడినటువంటి కార్మికులకు ఏమంతా వెనక వేసుకోగలుగుతున్నారు? ఓ ఇల్లు కట్టుకోగలుగుతున్నారా? బిడ్డల పెళ్లి చేయగలుగుతున్నారా? పిల్లలకు మంచి చదువు చదివించగలుగుతున్నారా? ఏం చేస్తున్నారమ్మా? రాజకీయాల్లో చేరంగానే కోట్లకు ఎట్లా పడగలుగుతున్నారమ్మా? ఇంకొకటిగా కంక్లూడ్ చేసే ముందు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ 300 కోట్ల ముడుపుల గురించి ఒక ప్రస్తావన లేవనెత్తిండు. దానికి కంటిన్యూషన్లో మా ఇంకా ఎవరు కూడా కొట్టడం మాకు 10 ఏళ్ళు ఈయనే ఉంటాడు అనేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మీరు అవోటి ఇవోటి మాట్లాడుతున్నారు, మేమందరం మంచుకున్నాం, ఒక తాటిపైనే ఉన్నాం, మాకేం గొడవలు లేవు, 10 ఏళ్ళు ఈయనే మాకు సీఎంగా ఉంటాడు అనేసి. ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మై వ్యూ హీ కమ్స్ ఫ్రమ్ మై ఓన్ డిస్ట్రిక్ట్. మా ఎర్లియర్ డిస్ట్రిక్ట్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి, హీ వాజ్ అన్ అడ్వకేట్ హిమ్సెల్ఫ్. ఐ నో హిమ్ పర్సనల్లీ. బట్ ఆయన తొందరపాటు, అంతే ఏదేదో మాట్లాడిస్తాడు. ఆయన పార్టీని విడిపెట్టి బీజేపీలోకి పోవడం కూడా ఒక తొందరపాటు చర్య. నిజానికి ఇప్పుడు ఎట్లుంటుందంటమ్మా, మనం నీళ్ళలో ప్రయాణిస్తున్నాం లేదా ఎయిర్లో ప్రయాణిస్తున్నాము, ట్రాప్స్ వస్తాయి, ఒక్కొక్కసారి కుదుపులకు లోనవుతుంది విమానం, దడుక్కని కిటికీలోంచి దుంకేస్తావా? చెప్పండి. నువ్వు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని ఆ పార్టీలోనే కొనసాగడమే వీరత్వం అంటారు. పార్టీ పట్ల నీ నిబద్ధతను వ్యక్తం చేస్తుంది. నీవు కొద్దిగా జస్ట్ వెక్కిళ్ళు వస్తే అన్నం కక్కేసే టైప్ వేయలేదు మహేశ్వర్. ఎందుకు పోయినాడు పార్టీలోంచి? ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాడు? అయ్యో నేను కాంగ్రెస్లో ఉంటే మంత్రిని అవ్వదు, నేను కాంగ్రెస్లో ఉంటే నాకు మంచి భవిష్యత్తు ఉండే, అనవసరంగా రేవంత్ రెడ్డితో గొడవపడి నేను పోయినాను కదా, వాడు వీడు చెప్తే ఈయనకు టికెట్ ఇయ్యడని అదని ఇదని చెప్పుడు మాటలు విని తన రాజకీయ భవిష్యత్తును సర్వనాశనం చేసుకున్న వ్యక్తి మహేశ్వర్ రెడ్డి. ఇక ఆయనే మాట్లాడిన మాటలను చాలా గొప్ప సీత్రీకరించి ఆయన చెప్పిందే గాస్పల్ ట్రూత్ అని నమ్మాలంటే నాలాంటి వాడు నమ్మ. ఐఎమ్ హార్డ్ కోర్ కాంగ్రెస్ ఫెలో, ఐ నో వాట్ ఈజ్ వాట్ అన్నారా. నేను అంత ఈజీగా నమ్మను. అఫ్కోర్స్ మేము టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం అని చెప్పి కాంగ్రెస్ను పరిత్యజించి టీఆర్ఎస్లోకి పోయినా మై సూట్ కేస్ వాజ్ ఆల్వేస్ ఇన్ కాంగ్రెస్. మేము కాంగ్రెస్ వాదుల్లాగానే బీఆర్ఎస్లో కూడా ఉన్నాం. మేము ఎప్పుడు కాంగ్రెస్ వ్యవస్థని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ బీఆర్ఎస్లో చేరి బూతులు తిట్టలేదు. మేమేమన్నాము, తెలంగాణ ఒక స్వరాష్ట్రం ఏర్పడాలా, తెలంగాణ అవసరమని అనుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైతే సహజంగా కాంగ్రెస్ భావజాలానికి అట్రాక్ట్ అయి ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, హోమ్ కమింగ్ చేసినారు. పోయేటప్పుడు తన అవసరాలు తీరిన తర్వాత ఎట్లయితే కిరాయి వాడు ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు అన్ని పీక్కొని పోయి వచ్చిన వాళ్ళకే ఏ పార్టీ పట్ల లాయల్టీ ఉండదు. కానీ ఎవరైతే ఒక ప్రిన్సిపల్ కోసం అని ఆన్ ప్రిన్సిపల్ దే గో అవుట్ ఫర్ ఎవర్.
ఇప్పుడు ఓంకార్ గారు సిపిఐఎం నుంచి బయటకు పోయినాడు, మళ్ళా జీవితకాలంలో వాపస్ రాలేదు, వచ్చినాడా? అట్లా ఎంతమంది పార్టీలు వదిలేట్టుకున్నారు. చెప్తున్నాను మీకు, ఒక పార్టీని ఫిజికల్ కండవాళ్ళు మర్చిపోయి మనం డిజిటల్ కండవాళ్ళ పరిస్థితికి వచ్చినాము. నేను అనేది ఏమంటే తన సొంత పార్టీని విడిచిపెట్టడము అనేది ఆత్మహత్యా సదృశమైనటువంటి మాట. ఆ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఎంతో మదన పడాల. ఇప్పుడు దానం నాగేందర్ ఇంత పొడుగు లకౌట్ అవుతారు, బీసీలకి అన్యాయం జరిగింది అదే పాయింట్ పెట్టాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళేటప్పుడు. మళ్ళీ సీఎం డేట్ మారుస్తారమ్మా వీళ్ళంతా స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వీళ్ళకి ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను మళ్ళీ అమ్మ నాకు ఇక్కడ బీఆర్ఎస్ లో ఉంటే గిన్ని రోజులు నేనే ఉంటా, అధికారం లేకుండా నేను ఉండలేను, మనం చేసిన పనులన్నీ చాలా గొప్ప గొప్ప పనులు సాధించినాము, మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి మన మీద ఎంక్వైరీలు పెడితే మనం చచ్చిపోతాం, జైల్లో మనం పోతాం, అయిపోయి అమ్మ జై అంటే అయిపోయి ఒక కండువ కప్పుకుంటే అయిపోయి. వాళ్ళకి ఏముంటది, సిగ్గుమానం ఎగ్గు ఏమైనా ఉంటుందా? చటక్కని చేరుతారు, క్షణాల మీద మారుస్తారు. ఈవెన్ నటులు కూడా ఒక పాత్రలోంచి ఇంకో పాత్రలోకి వస్తే పాత పాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు బయటికి అన్యాపదేశంగా మాట్లాడతారు. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఆ పాత్రలో జీవిస్తారు. సేమ్ ఆ బీసీ క్లాస్ యూజ్ చేసుకొని సేమ్ అందులో నుంచి వచ్చినప్పుడు ఇదే యూజ్ చేసారు, ఇందులో నుంచి వచ్చినప్పుడు అదే యూజ్ చేసారు. బీసీలకు సముచిత న్యాయం లేదు, జరగట్లేదు. మరి ఇప్పుడు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇప్పించాడు? అదే దానం నాగేందర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ గెటింగ్ బీసీ టికెట్స్ ఏముంది? ఆయన బీసీయా? బాగా మదమెక్కిన బీసీ ఆయన. ఏం బీసీ అమ్మా? ఒక రకంగా బలంగా ఉన్నటువంటి 300 కాపులు, మీరు ఒక విషయం చెప్తున్నాను వినండి, బలంగా ఉన్న 300 కాపులను చీల్చాలన్న కుట్ర జరుగుతుంది. బలంగా ఎవడు ఉండడానికి వీల్లేదు, విన్నరా? ఇవ్వడానికి సీట్లే లేవా బీసీలకి ఈ రాష్ట్రంలో? పట్టేప్పుడేమో అందరు బీసీలు కావాలి. ప్రకటించిన వాటిలో 6 సీట్లు రెడ్డిస్కి ప్రకటించినారు ఆల్మోస్ట్. ఇంకా మిగతా కొన్ని చోట్ల ఇప్పుడు నేను అన్నాను బీసీల తరఫున మాట్లాడితే నువ్వు యాంటీ రెడ్డి అంటారు. మరి మీరు రెడ్డి, నేను బ్రాహ్మణ్, బట్ వీఆర్ ఫ్రెండ్స్ టుగెదర్ ఏదైనా కావచ్చు. కానీ జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే మనం అంటే ఆయన వచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కొంతమంది ఈ ఈక్వేషన్స్ అసలు ఎన్నడన్నా మనస వాచ కర్మణ బీసీల కోసం కృషి చేసినటువంటి చరిత్ర ఉందా? హనుమంతరావేమో పాపం కింద మీద వాడు బతుకుంటాడు. ఇప్పుడు కూడా ఎవరు రాబోయే మీరంతా ఖమ్మం సీట్ నాదే అని చెప్పుకుంటున్నాడు. ఇంకా వాళ్ళేమో ఖమ్మంలో ఎవరు తెరపైకి తెద్దామని వాళ్ళు ఉన్నారు. ఈ బీసీలో ఇట్లానే ఉంటారమ్మా. విషయం చెప్పన్నా, ఎవరు శ్రీపతి రాజేశ్వరరావు అని ఒక ఆయన ఉండే, ఒక పక్క చెన్నారెడ్డితో కంటెస్ట్ చేసినాడు సనత్ నగర్లో 89లో. అసలు దాదాపుగా చెన్నారెడ్డి లైక్లీ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎలక్టెడ్. మేము చెన్నారెడ్డి ఇంట్లోనే ఉన్నాం, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు we were there in చెన్నారెడ్డిస్ రెసిడెన్స్. దట్ వాజ్ ఏ రేర్ గ్లోరీ విచ్ వాస్ గివెన్ టు us. ఒక పక్క ఆయన చేస్తున్నా కూడా ఇంకా శ్రీపతి రాజేశ్వర ఏం చెప్తుంది సార్, మేము ఇంకా కూడా గెలుస్తున్నాను, నేను ఇంకా 10,000 ఓట్లు పెంచేటివి ఉన్నాయి, నేను గెలుస్తాను అని చెప్పుకున్నాడు. అదే రోజున ఒక పక్క చిత్తరంజన్ దాస్ ఏమో ఎన్టీ రామారావుని ఓడగొడుతూ ఆయన మెజారిటీలో ఉంటున్నాడు. చెన్నారెడ్డి గారు ఇట్లా ఇట్లా టేబుల్ ఇట్లా కొట్టి, he defeated me, he cheated me, now I am getting him defeated through a worker of our party. You are all saying no, TDP is indispensable. This is what he used. This is the language employed by Dr. Chennareddy with us. మీరు అన్నారు కదా ఎన్టీ రామారావును పోడగొట్టడం అసాధ్యం అన్నగా, ఇగో మేము సాధించి చూపెట్టినా ఉన్నారు. బీఆర్ఎస్ను ఓడించడం కూడా అసాధ్యం అని అన్నారా లేదా? అసలు మొత్తం కంప్లీట్గా 100 మంది చాణక్యుల యొక్క రాజనీతిజ్ఞతనంతా కేసీఆర్కి ఆపాదించిన ఈటెల రాజేందర్ ఇలాంటి వాళ్ళందరూ అన్నారా లేదా? చిత్తుగా ఓడినాడా లేదా? ఇఫ్ అన్ ఐడియా హ్యాస్ టు గో ఇట్ విల్ గో. రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు అనే దానికి రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు అడుగులమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.